నెక్స్ట్ లెవెల్కి ఖర్చు సంపాదించుకోవచ్చు. మొత్తం ఫ్రీగా చదువుకున్నట్టు అవుతుంది. అదాన్ని కూడా చెప్తాను. ఓకే, సో రెడీ. సో ఒక్కసారి మనం ఏసీసీఏలోకి వెళ్ళే ముందు సార్ పిల్లలందరి తరఫున ఐఎమ్ థ్యాంకింగ్ యూ సార్ ఈ ప్రోగ్రామ్ అరేంజ్ చేసినందుకు. సో సే థ్యాంక్స్ టు యువర్ సార్ ఫస్ట్. సో ఇది డైరెక్ట్గా నేను ఏసీసీఏ మొదలు పెడితే ఎవరో వచ్చారో చెప్పుకొని వెళ్ళిపోయారు. అసలు మనం చేస్తున్న తప్పేంటి అర్థమైతే దెన్ ఇప్పుడు నేను చెప్పేది మీరు జాగ్రత్తగా. సో సమ్ స్టూడెంట్స్కి ఏసీసీఏ అంటే సిఏ అంటే చేయడానికి ఇష్టం లేదు. కాస్ ఎందుకు సిఏ ఎందుకు వద్దు అన్న పాయింట్ చెప్పాలి. సిఏ తక్కువ చేయట్లేదు, సిఏ ఎందుకు వద్దు అన్న పాయింట్ చెప్పాలి. సిఏ చేయాలి అంటే దగ్గరగా 7 ఏళ్ళు పడుతుంది. ఇది సింగిల్ అటెంప్ట్లో నా ఎగ్జామ్ పాస్ అయితే 7 ఏళ్ళు పడుతుంది. ఒకవేళ ఒక స్టూడెంట్ ఎవరైనా ఫెయిల్ అయితే ఇంకొక 1 ఇయర్ మొత్తం 7 నుంచి 8 ఏళ్ళు పడుతుంది. ఖర్చు ఎక్కువ. రెండవది సిఏ చేసినప్పుడు కేవలం ఇండియాలో ఇండియన్ కంపెనీస్లో పనిచేయగలుగుతాం. ఓకే, ఏసీసీ అనేది మనకు అర్థమయ్యే భాషలో చెప్పుకోవాలంటే ఇంటర్నేషనల్ సిఏ. ఇట్ ఇస్ అన్ ఇంటర్నేషనల్ సిఏ. 1904లో ఎస్టాబ్లిష్ అయింది. ఎప్పుడు? 1904. మన సిఏ ఎస్టాబ్లిష్ అయింది, సిఏ స్టార్ట్ అయింది 1969లో స్టార్ట్ అయింది. ఏసీసీఏ 1904. స్వతంత్రానికి ముందు అది మన ఇండియాలో ఉండేది. బ్రిటిష్ వాళ్ళతో పాటు పంపించేసాం. బట్ మన సెకండ్ ఇయర్ పిల్లలందరికీ తెలుసు 1991 లిబరలైజేషన్ పాలసీ గుర్తుందా? ఇంకా అక్కడ దాకా వచ్చి ఉండదేమో. వస్తే మీకు లిబరలైజేషన్ పాలసీలో లిబరలైజేషన్ ఆఫ్ సర్వీసెస్ అన్నారు కదా. యాజ్ అ పార్ట్ ఆఫ్ లిబరలైజేషన్ ఆఫ్ సర్వీసెస్ 1991 1991లో మళ్ళీ ఇండియాలోకి వచ్చింది. అంటే ఇది ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు? 1904. దగ్గరగా 110 సంవత్సరాలు. 118 వస్తున్నారు. 1904 అంత ఓల్డ్. మీరు ఇక్కడే ఆలోచించండి అమ్మా. దగ్గరగా 100 సంవత్సరాలు ఒక కోర్స్ నిలబడగలిగిందంటే ఎంత స్టాండర్డ్ లేకపోతే నిలబడుతుంది ఆలోచించండి. మన కళ్ళ ముందు ఎన్ని వచ్చినాయి పోయినాయి. బీసీఏ వచ్చింది. ఏమైంది బీసీఏ? సాఫ్ట్వేర్, జావా, సి++, ఇవన్నీ వస్తున్నాయి పోతున్నాయి. బట్ ఇది 100 సంవత్సరాల నుంచి ఉంది చూడండి. దీంట్లో ఉన్న స్టాండర్డ్. ఓకే, దిస్ ఇస్ ద మెయిన్ పాయింట్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్థమైందా? పేరెంట్స్కి నేను చెప్పేది ఏంటంటే ఏసీసీఏ కొత్త కోర్స్ కాదు. ఇవాళ మీరు వింటున్నారు అంతే, కానీ 110 సంవత్సరాలు. ఇంకా తమాషా ఏంటంటే కేరళలో లాస్ట్ 15 సంవత్సరాల నుంచి ఉంది. తమిళనాడులో 12 సంవత్సరాల నుంచి ఉంది. మన కర్మగారి ఆంధ్ర తెలంగాణ కలిసి ఉన్నప్పుడు, లేదా తెలంగాణ ఎట్లయినా తీసుకోండి, తెలుగు రాష్ట్రాలు ఓన్లీ 2016 అనుకుంటా. 2016లో ఏసీసీఏ తోటి ఎంఓయూ అంటే ఒక అగ్రిమెంట్లో ఎంటర్ అయ్యాయి. ప్రపంచంలోనే ఆఖరి రాష్ట్రం తెలుగు రాష్ట్రం. కాబట్టి మనకి తెలియటం లేదు. రెండోది మన కళ్ళకు కనపడేవి రెండే, ఇంజనీరింగ్, డాక్టర్. ఈ రెండు తప్ప రెండో ఉంటాయి. అసలు మీరు విచిత్రం ఆశ్చర్యపోయేది ఏంటంటే ఏషియాలో ఏసీసీఏని ఏసీసీఏ స్టూడెంట్స్ని ఎక్కువగా తయారు చేసే కంట్రీ పాకిస్తాన్. అంటే మనకంటే ఎంత డెవలప్డ్ ఎకానమీ కూడా. వాళ్ళు కేరళలో లాస్ట్ 15 ఏళ్ళ నుంచి ఉన్నట్టు ఆలోచించారు ఏసీసీ. సో ఇది కొత్తది కాదు. మీకు తెలియటం ఇప్పుడు తెలిసిందండి. ఓకే, మీకు ఇప్పుడు తెలిసింది. సో దీని మీద అనుమానాలు కలిగి ప్రపంచవ్యాప్తంగా 180 దేశాల్లో ఉన్నది. ఓకే, 180 దేశాల్లో ఉంది. ఇండియాలో 15 ఏళ్ల క్రితమే స్టార్ట్ అయింది. కానీ హైదరాబాద్కు వచ్చింది మాత్రం 2016 ఏసీసీఏతో అగ్రిమెంట్లో ఎంటర్ అయింది. సో ఇప్పుడు ఫస్ట్ ఏసీసీఏ ఇదేదో కొత్త క్వాలిఫికేషన్, దీనికి వాల్యూ ఉంటుందా లేదా, ఈ డౌట్లు క్లియర్ అయినాయి కదా. సరే, ఏసీసీ 180 దేశాలు యాక్సెప్ట్ అవుతుంది. ఎన్ని దేశాలు ఉన్నా? 180, 180 కంట్రీస్. ఇండియా ఉందా మన 180 దేశాల్లో? మన సెకండ్ ఇయర్ ఇంటర్ స్టూడెంట్స్, ఇండియా ఈజ్ అ గ్లోబలైజ్డ్ ఎకానమీ ఆర్ నాట్? ఇండియా మన WTOలో మెంబరా కాదా? ఎస్. అంటే ఆ 180 దేశాల్లో ఇండియా కూడా రైట్. ప్రపంచవ్యాప్తంగా 8,000 మల్టీనేషనల్ కంపెనీస్
ఏసీసీఎల్ తీసుకుంటాం, ఏసీసీఎల్ స్టూడెంట్స్ తీసుకుంటాం. దీనికి ఉన్న డిమాండ్ అది. ఓకే, ఎన్ని కంపెనీలు? 8,000 కంపెనీలు. ప్రపంచవ్యాప్తంగా 8,000 కంపెనీలు. ఎన్ని దేశాల్లో మన బ్రాంచ్లు ఉన్నాయో ఆలోచించండి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. శాంసంగ్ కంపెనీ మనందరికీ తెలుసు కదా. శాంసంగ్ ఎన్ని దేశాల్లో ఉంది? శాంసంగ్ ప్రపంచంలో అన్ని దేశాల్లో శాంసంగ్ ఉంది, రైట్? ఇన్ని దేశాల్లో, ఇన్ని బ్రాంచెస్లో ప్రతి చోట ఏసీసీ వాళ్ళని తీసుకుంటారు. దీని తర్వాత జాబ్ ఆపర్చునిటీస్ కూడా చూపిస్తాను స్క్రీన్ మీద. ఓకే, సో ఇంత డిమాండ్ ఉంది ఏసీసీ, రైట్? పర్ఫెక్ట్లీ క్లియర్ దీని డిమాండ్ ఎంత ఉంది అనేది. నౌ నెక్స్ట్ లెవెల్ కొట్టాం. సార్ మరి ఇంత పెద్ద కోర్స్ అంటున్నారు, ఇది ప్రపంచం అంతా యాక్సెప్ట్ చేస్తుంది అంటున్నారు, ఎంత కష్టం ఉంటుందో అని అంటారు. అసలు ఎన్ని పేపర్లు ఉంటాయో మరి కూడా మీరు తిరిగి సంపాదించుకోవచ్చు. సో జాగ్రత్తగా వినండి. 15 నిమిషాలు, ఈ 15 నిమిషాలు జాగ్రత్తగా వినండి. ఎన్ని పేపర్లు ఉన్నాయమ్మా? 1, 2, 3 పేపర్స్. ఇది స్కిల్ లెవెల్, సెకండ్ లెవెల్. సెకండ్ లెవెల్లో ఎన్ని పేపర్స్ ఉన్నాయి చూడండి. 1, 2, 3, 4, 5, 6. ఓకే, ఫోర్త్ లెవెల్. ఫోర్త్ లెవెల్లో 2 పేపర్లు కామన్ కంపల్సరీ రాయాలి. తర్వాత 4లో నుంచి 2 రాయాలి. అంటే 3 + 6 ఎంతండి? 9 + 2 11. 11 + 2 13 పేపర్స్. ఎన్ని ఉన్నాయండి? 13 పేపర్స్ మాత్రమే. బికాస్ మీరు డిగ్రీలో చదివే కూడా 13 పేపర్లు, దాన్ని 2 డివైడ్ చేస్తారు. సెమిస్టర్ 26 పేపర్స్ అంటే 13 పేపర్స్. సో ఓన్లీ 13 పేపర్స్. వేరే సిఏలో 22 పేపర్స్ దాకా వస్తాయి. 19 నుంచి 22 పేపర్స్ దాకా. బట్ ఇక్కడ ఉన్నది ఎంత? 13 పేపర్స్, రైట్? ఒక్కసారి సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ ఈ పేపర్లు ఏంటో చూడండి. అకౌంటెంట్ ఇన్ బిజినెస్, దట్ మీన్స్ అకౌంట్స్, మేనేజ్మెంట్ అకౌంటెన్సీ అండ్ ఫైనాన్షియల్ అకౌంటెన్సీ. అరే ఈ ఫైనాన్షియల్ అకౌంటెన్సీ ఎక్కడో విన్నట్టుంది కదా? అవును కదా, ఎక్కడో విన్నామైంది. మీ అకౌంట్స్ పర్లేదు, అక్కడ ఎవరో బాయ్స్ అంటున్నారు సార్ అకౌంట్స్, సార్ అకౌంట్స్, వెరీ గుడ్. సో ఇందులో 2 పేపర్లు, 3 మీకు టచ్ ఉన్నది. ఒక్కటి మాత్రమే కొత్త పేపర్ మేనేజ్మెంట్ అకౌంటెన్సీ. ఇప్పుడు ఒక క్వశ్చన్ వేసుకోండి. ఆల్రెడీ ఇంటర్లో బేస్ ఉన్న పేపర్స్ లేవు, 2 ఏళ్లలో 3 పేపర్స్ కంప్లీట్ చేయగలమా లేదా? చేయొచ్చు కదా? కష్టమయ్యేదేమన్నా? 2 ఇయర్స్లో 3 పేపర్స్, రైట్? సరే, చేస్తే ఏంటి బెనిఫిట్? అదే కదా. సరే సార్ మీరు చెప్పారు, నేను చేస్తాను. ఏంటి బెనిఫిట్? ఈ లెవెల్లో నీకు ఒక డిప్లొమా వస్తుంది. డిప్లొమా అదొక సర్టిఫికేషన్, తెలుసు కదా డిప్లొమా అంటే? డిప్లొమా ఇది సెమీ క్వాలిఫైడ్ సిఏకి ఈక్వల్. సిఏలో ఇంటర్ అయ్యి 3 ఏళ్ళు ఇంటర్న్షిప్ వెళ్ళి, అదే ఆర్టికల్షిప్ అంటారు, ఆర్టికల్షిప్ వెళ్ళి ఫైనల్ నుంచి ఆడిటింగ్ పేపర్ కంప్లీట్ చేస్తే వాడికి ఏ వాల్యూ ఉంటుందో మీకు ఈ 3 పేపర్లతో ఆ వాల్యూ వస్తుంది. ప్లస్ ఈ డిప్లొమా కూడా ఎన్ని కంట్రీస్లో యాక్సెప్ట్ చేస్తారు? 180 కంట్రీస్లో యాక్సెప్ట్ చేస్తారు. సరే, ఇక్కడ ఒక చిన్న పాయింట్ నెగిటివ్గా ఆలోచిద్దాం. మనం ఏదైనా మొదటి నెగిటివ్తో మొదలు పెడతాం. ఒకవేళ ఇది కాకపోతే ఈ 3 పేపర్లు అయితే గ్యారంటీగా అవుతాయి కదా సార్. ఈ 3 పేపర్లతో మీరు మిడిల్ ఈస్ట్ అంటే సౌదీ ఇలాంటి కంట్రీస్కి వెళ్తే మినిమం 8,000 dirhams శాలరీ గ్యారంటీ. ఇది గ్యారంటీ. ఎందుకంటే మిడిల్ ఈస్ట్ ఇండియాతో కూడా కలుపుకొని బై 2024 కల్లా ఏసీసీ అగ్రిమెంట్లోకి ఎంటర్ అవుతుంది. ప్రతి కంట్రీ ఎంటర్ అవుతుంది. కంపల్సరీ మనం ఐఎఫ్ఆర్ఎస్ అంటాం. అంటే ఇది పేరెంట్స్కి అర్థం కాకపోవచ్చు, పిల్లలకు అర్థం అవుతుంది. మన ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ అంటాం, ఐడియా ఉంది కదా? అకార్డింగ్ టు ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్ IAS. బట్ బై 2024 గ్లోబలైజేషన్ వల్ల మొత్తం ప్రపంచం అంతా ఐఎఫ్ఆర్ఎస్, ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ స్టాండర్డ్స్కి షిఫ్ట్ అవుతుంది. మీ అకౌంట్స్ ఫీచర్స్ చెప్పే ఉంటుంది. ఓకే, సో దట్స్ వై, అందుకని ప్రపంచవ్యాప్తంగా దీన్ని యాక్సెప్ట్ చేస్తారు. సరే, ఇక్కడ ఇంకొక పాయింట్ చెప్తాను. సరే,
సబ్జెక్ట్స్ మాకు తెలుసుకునే సార్ ఎగ్జామ్స్ ఎలా రాయాలి, ఎలా ఉంటాయి. ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ 3 పేపర్లు ఆబ్జెక్టివ్. మల్టీ టాస్క్ క్వశ్చన్స్ MTQs అంటారు. మల్టీ టాస్క్ MCQs లాగే ఒక క్వశ్చన్లో 4-5 ఉంటాయి మల్టీ టాస్క్ క్వశ్చన్స్. ఈచ్ మల్టీ టాస్క్ క్వశ్చన్ క్యారీస్ 2 marks. ఓకే, అత్యంత ఇంపార్టెంట్ పాయింట్ చెప్తున్న పిల్లలు, ACCAలో క్వాలిఫై అవటం మాత్రమే ఉంటాయి, మార్కులు ఇవ్వడు. అంటే ఇందులో ఫస్ట్ ర్యాంకు, సెకండ్ ర్యాంక్ ఇలాంటి ఉండవు. పెద్ద హైమార్క్ వదిలిపోయింది పిల్లలకి. ఎందుకంటే 70 వచ్చినాయి అనుకో 80 ఎందుకు రాలేదు, 80 వస్తే 90 ఎందుకు రాలేదు, 90 వస్తే 100 వచ్చినాయి అనుకో 110 ఎందుకు రాలేదు కదా. మార్కులు ఎంత వచ్చినా ఇంకా రావాలి. ఆ గొడవ ఉండదు. మీకు పాస్ ఆర్ గ్లోబల్ ర్యాంక్ 2 ఇస్తారు. పర్సంటేజ్ అంతే, మార్కులు ఇస్తారు. సో ప్రశాంతంగా రాసుకోవచ్చు, హాయిగా రాసుకోవచ్చు. 50% వస్తే పాస్. బికాస్ ఫర్దర్ లెవెల్ ప్రాక్టికల్ ఉంటుంది కాబట్టి 50% ఇస్ పాస్. ప్లస్ దీంట్లో ఉండే అత్యంత బ్యూటిఫుల్ ఆప్షన్ ఏంటంటే పిల్లలకి అత్యంత కన్వీనియంట్. మీరు బాగా చదవలేదండి, ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జామ్ వచ్చింది, రాయాలి, లాస్ట్ ఏమవుతుంది, ఫెయిల్ అయిపోతుంది. కానీ దీంట్లో ఆ బాధ లేదు. ఈ ఎగ్జామ్స్ ఆన్ డిమాండ్ అంటారు. ఏమంటారు? ఎగ్జామ్స్ ఆన్ డిమాండ్ అంటే మీరు ఎప్పుడు రెడీ అయితే అప్పుడు రాయొచ్చు. తెలుసా? అయితే ఎప్పుడైనా విన్నారా అసలు ఇంజనీరింగ్లో కానీ నువ్వు రెడీ అయినప్పుడు నువ్వు రాయొచ్చు. నువ్వు ఎప్పుడైతే త్వరవైనావో, ఇప్పుడు మా టీచర్స్ ఎస్ వీడు పాస్ అవుతారు అని డిక్లరేషన్ ఇచ్చినప్పుడు మనకి సెంటర్స్ పక్కనే ఉన్నాయి. SR నగర్లో సెంటర్ ఉంది, రేపు మాకు కూడా రావచ్చు సెంటర్. జస్ట్ అప్పటికప్పుడు వెళ్ళి ఎగ్జామ్ బుక్ చేసుకొని రాస్తారు. దాన్నే ఎగ్జామ్ అంటు. నువ్వు ఏ రోజు కావాలంటే ఆ రోజు ఎగ్జామ్ అప్పుడు బుక్ చేసుకొని రాయొచ్చు. ఎగ్జామ్స్ అన్ని కూడా బ్రిటిష్ కౌన్సిల్ వాళ్ళు కండక్ట్ చేసేది. సో నువ్వు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎగ్జామ్ రాయొచ్చు. సో ఇప్పుడు ఆలోచించండి, పాస్ పర్సంటేజ్ ఎక్కువ, ఫెయిల్ పర్సంటేజ్ ఎక్కువ ఉంటుంది. ఎలా పాస్, బికాస్ నీకు ఇప్పుడు రెడీ కాలేదు, నువ్వు ఇంకా పూర్తి కాలేదు. నెక్స్ట్ మళ్ళీ కంప్లీట్ ప్రాక్టీస్ అయిపోయి పక్కా మీ టీచర్ ఎస్ అన్నప్పుడే నువ్వు రాయొచ్చు. ఓకే, సో దట్స్ వై ACCAలో పాస్ పర్సంటేజ్ 75% మినిమం. మీరు ఇవన్నీ చెక్ చేసుకోవచ్చు. ACCA గ్లోబల్ వెబ్సైట్ ఓపెన్ చేస్తే చూసుకోవచ్చు. వెబ్సైట్ కూడా ఇచ్చింది. సో ఇది అయిపోయింది. ఫస్ట్ లెవెల్ అర్థమైందా? నో నెగటివ్. దుబాయ్ వెళ్తే కనీసం ఆఫీస్కి దగ్గరగా 1 lakh వస్తుంది, ₹1,00,000 వస్తుంది. ఇప్పుడు చెప్పండి ఎవరు మీరు తలెత్తుకునే చేసేది అబ్బాయా అమ్మాయా? ₹1,00,000 దుబాయ్ పర్లేదు. కోర్స్ ఇంకా పూర్తి కాలేదు. ఫస్ట్ లెవెల్ డిప్లొమా లెవెల్ అంతా అయింది. రైట్, ఇందాక సార్ అన్నది అదే సగం. ఎందుకంటే కొంతమంది పేరెంట్స్కి చదివించాలని ఉంటుంది, బట్ ఖర్చు భయపడతారు. బట్ దీంట్లో ఈ ఫ్లెక్సిబిలిటీ ఉంది, చదువుకుంటూ సంపాదించుకునే ఛాన్స్ ఉంది. ఇంత కష్టం కూడా వద్దండి, దుబాయ్ ఎక్కడ వెళ్ళక్కర్లేదు. ఈ ఫస్ట్ డిప్లొమా అయిపోయిన పిల్లలకి, అబ్బాయిలు బాగా గుర్తుపెట్టుకోండి, ప్రతి CA మిమ్మల్ని తీసుకొని ట్యాక్సేషన్ టైం ఉంది కదా, రేపు డిసెంబర్ నుంచి మార్చ్ వరకు, ఆ టైంలో కంపల్సరీ మీ చేత ట్యాక్స్ ఫైలింగ్ వర్క్ చేయించుకొని మినిమం 5,000-7,000 ఇస్తుంది డిప్లొమాతో. ఇదే CA వాళ్ళకి ఎప్పుడు వస్తుంది ఛాన్స్? CA ఫస్ట్ లెవెల్ అయిపోయిన తర్వాత వస్తుంది. CA ఇంటర్ అయిన తర్వాత ఆర్టికల్షిప్ అప్పుడు వస్తుంది. మనకి డిప్లొమాతో మొదలైంది. సో పాయింట్ అర్థమైందా? ఫస్ట్ పాయింట్ క్లియర్. తర్వాత సెకండ్ లెవెల్కి వస్తుంది. అది వర్కింగ్ సార్, కంఫర్టబుల్ వినపడుతుంది కదా లాస్ట్. రైట్, సెకండ్ లెవెల్ ఎన్ని పేపర్లు ఉన్నాయన్నా? 6 పేపర్స్. ఇక్కడ వచ్చేసరికి ఎవ్రీ 3 months ఎగ్జామ్ జరుగుతుంది. 3 monthsకి ఒకసారి జరుగుతుంది. సో 1.5 month కోచింగ్ ఇస్తాం. 1.5 నెల కోచింగ్, 1.5 నెల మా దగ్గర ప్రిపేర్ అవ్వాలి. ప్రిపేర్ అయిన తర్వాత ఎగ్జామ్, మళ్ళీ ఎగ్జామ్ అవ్వగానే నెక్స్ట్ ఎగ్జామ్ బుక్ చేస్తాం. 3 నెలల్లో ఒక పేపర్ కాదండి, గ్యారంటీ అవుతుంది. ఒకవేళ కాలేదు అనుకోండి సార్, చదవలేదు అంతేనా డౌట్,
ఇందులో ఒక ఫెసిలిటీ ఉంది. ప్రీ బుకింగ్ అంటాం ఎగ్జామ్. అంటే స్టాండర్డ్ ఎంట్రీస్, ఎర్లీ ఎంట్రీ, లేటర్నల్ ఎంట్రీ, డిఫరెంట్ ఎగ్జామ్ బుకింగ్ పాయింట్స్ ఉంటాయి. సో స్టాండర్డ్ ఎంట్రీలో చేసుకున్నారనుకోండి, 40 days 40 రోజులకు ముందు నువ్వు ఎగ్జామ్ రెడీ కాలేదంటే నువ్వు ఆ టైం ఎగ్జామ్ డ్రాప్ చేసుకుని నెక్స్ట్ టైం రాసుకోవచ్చు. అది ఫెయిల్ కిందకు రావాలి, పోస్ట్పోన్మెంట్ ఆఫ్ ఎగ్జామ్. నువ్వు కట్టిన డబ్బులు ఎక్కడికి పో, దట్ బెనిఫిట్ ఈస్ దట్. ఓకే, మరి ఇందులో ఏమన్నా కష్టం ఉందా? 1.5 month కోచింగ్ తీసుకొని 1.5 month చదువుకొని ఎగ్జామ్ ఒక్క పేపర్ ఎగ్జామ్ రాస్తాం. సో లైక్ దట్ సెకండ్ లెవెల్ 6 papers అవ్వడానికి ఎంత టైం పడుతుంది? 1.5 year అయిపోతాయి. ఓకే, ఫస్ట్ 3 papers 2 years తీసుకుంటున్నాం ఇంటర్మీడియట్. ఓకే, సెకండ్ 1.5 year. 1.5 year అంటే మీ డిగ్రీ సెకండ్ ఇయర్ మధ్యలో ఉంటారు. అప్పటికి మీరు ఎన్ని లెవెల్స్ అయిపోతుందంటే ACCAలో 2 levels అయిపోతాయి కదా. ఇప్పుడు చాలా జాగ్రత్తగా వినండి పేరెంట్స్, పిల్లలు. ఇక్కడ మీకు ఒక ఆపర్చునిటీ ఉంది. ఫ్రమ్ ద సెకండ్ లెవెల్ మీరు ఇంటర్న్షిప్కి వెళ్ళొచ్చు. ఇంటర్న్షిప్ అంటే జాబ్ కాదు, జాబ్ లాగా ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనుకో, ఇంటర్న్షిప్కి వెళ్ళొచ్చు. ACCA ఇంటర్న్షిప్లో 30,000 సాలరీ, 40 వచ్చేది మా పిల్లలకి, 30 తీసుకున్నాం. 30,000 rupees స్టే ఫండ్ వస్తుంది. రైట్, ఇప్పుడు ఒక్కసారి లెక్కేస్తాం, ఎందుకంటే అకౌంట్స్ వాళ్ళంటే అకౌంట్లు వేయాల్సిందే కదా లెక్క. అసలు 2 levels కంప్లీట్ అవ్వడానికి ఎంత ఖర్చు అవుతుంది అంతేనా? మరి ఇంత పెద్ద క్వాలిఫికేషన్ కదా, ఎంత అవ్వచ్చు? ఎవరన్నా చెప్పండి పేరెంట్స్. మరి ప్రపంచవ్యాప్తంగా 180 దేశాల్లో 12,000 కంపెనీలు, 15 లక్షల స్టార్టింగ్ శాలరీ, ఇంత పెద్ద కోర్స్ ఎంత అవుతుంది చెప్పు? దాని అంటారు ఒక చిన్న ఎస్టిమేషన్ కదా అడిగింది, అజంప్షన్ ఎంత అవ్వచ్చు? 2,10,000. సరే, మంచి అకౌంట్స్లో మార్కులు వచ్చిన వాళ్ళు ఎంత ఎవరున్నారంటే మేడం? ఎవరున్నారు మా వాళ్ళు? వెరీ గుడ్. కొంచెం ఇబ్బంది పడతారా? 2 lakhs ఖర్చు అవుతుంది. 2,10,000 ఫస్ట్ 2 levels అయిపోయింది. సెకండ్ లెవెల్లో నువ్వు జాబ్ జాయిన్ అయినావు, నెలకి ఎంత వస్తుంది? 30 వేసుకున్నావు. 40 వస్తుంది, 30 వేసుకున్నావు. నెలకి 30,000 లెక్కన 2,10,000 కవర్ చేయడానికి ఎన్ని నెలలు పడుతుంది? నెలకి 30,000 30,000 7 monthsలో కవర్ అయిపోయిందా లేదా? పెట్టిన ఖర్చు కవర్ అయింది. రైట్, ఇక్కడ ఇంకొక పాయింట్ ఉంది. ACCAకి దగ్గరగా 7,000 కంపెనీలు అప్రూవ్డ్ ఎంప్లాయర్స్ ప్రోగ్రామ్. అప్రూవ్డ్ ఎంప్లాయర్స్ అంటే ఎవరంటే వీళ్ళు ఈ మల్టీనేషనల్ కంపెనీస్. ACCA సెకండ్ లెవెల్లో కనుక మీ ట్రాక్ రికార్డ్ బాగుంటే వాళ్ళు ఇంటర్న్షిప్ ఇచ్చి నెక్స్ట్ లెవెల్కి ఫండింగ్ ఇస్తారు. అంటే నెక్స్ట్ లెవెల్ ఎన్ని పేపర్స్ ఉన్నాయి? 4 papers. దానికి ఫండింగ్ ఇస్తారు. ఇప్పుడు చెప్పమ్మా, మొత్తం ఎంత ఖర్చు అయినట్టు నీకు? ఎంత ఖర్చు అయినట్టు? ఫస్ట్ లెవెల్ మీరు పెట్టిన ఖర్చు వెనక్కి వచ్చేసింది. ఇంటర్న్షిప్లో నెలకు 30,000 వచ్చేసిందా? పెట్టబోయే ఖర్చు ఒకవేళ ఆ కంపెనీలో రాలేదు సార్ నాకు, ఎట్లనే ఇంటర్న్షిప్లో ఉన్నావు కదా, నీ ఇన్కమ్ నీకు వస్తున్నది కదా, సో నీ డబ్బులు నువ్వే పెట్టుకోవచ్చు. అంటే మీ పేరెంట్స్ లాస్ట్ మీ మీద పెట్టే ఖర్చు ఇది మాత్రమే. అదే మీ అమ్మాయిని ఇంజనీరింగ్కి పంపిస్తే ఎంత పెట్టాలి? మరి అలా ఎన్నేళ్ళు పెట్టాలి? 4 ఏళ్ళు పెట్టాలి. ఇక్కడ నేను చెప్పింది ఇప్పుడు 2 years, కమింగ్ 1.5 year కలుపుకొని 3 ఏళ్లలో మీరు పెట్టాల్సిన ఖర్చు. 3 ఏళ్లలో 2 లక్షలు అనుకుంటే సంవత్సరానికి ఎంత పడిందో చూడండి. 3 ఏళ్లలో దగ్గర 60,000 అంతే. రైట్, మనం ఒక సెల్ ఫోన్ కొంటే ఎంత ఖర్చు అవుతుంది కదా? ఆ ఖర్చు సంవత్సరానికి పెట్టుకుంటే చాలా. ఇప్పుడు అర్థమైందా ఇది ఎంత చీప్? పిల్లలు ఇప్పుడు చెప్పే పాయింట్ మీరు జాగ్రత్తగా వినంటే మీకు బాగా అర్థమవుతుంది. ఇది
సెకండ్ లెవెల్ కంప్లీట్ అయిన తర్వాత మాకు కాదు బోర్డుకి ప్రాజెక్ట్ కనుక చేస్తే మీరు ఒక ప్రాజెక్ట్ వర్క్ చేయాలి. ప్రాజెక్ట్ వర్క్ చేస్తే బిఎస్సి అకౌంటెన్సీ ఫ్రమ్ ఆక్స్ఫోర్డ్ గ్రూప్ యూనివర్సిటీ నుంచి వస్తుంది. ప్రపంచంలో 15th ర్యాంక్ ఆ యూనివర్సిటీ. ఏమొస్తుందో బిఎస్సి అకౌంటెన్సీ అంటే ఇక్కడ మనం బీకామ్ అంటాము, అదర్ కంట్రీస్లో బిఎస్సి అంటారు. బిఎస్సి అకౌంటెన్సీ మళ్ళీ కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత ఇంకొక ప్రాజెక్ట్ చేస్తే ఎంఎస్సి అకౌంటెన్సీ ఫ్రమ్ లండన్ యూనివర్సిటీ. లండన్ యూనివర్సిటీ ర్యాంక్ ఎంత? వరల్డ్ 3rd ర్యాంక్. ఓకే, వెరీ గుడ్. గర్ల్స్ కొంతమంది, బాయ్స్ కొంతమంది బాగా రాసుకుంటున్నారు, అందుకని కొంచెం స్లోగా వెళ్తున్నాను. చెప్పిన టైం కంటే కొంచెం ఎక్కువ తీసుకుంటున్నాను. చివరికి వచ్చేసాం, ఏం కంగారు లేదు. సో మీ పేరేంటా? సంజన. సంజన ఇవాళ ఏసీసీలో జాయిన్ అయింది అనుకున్నాం. సో సంజనకి 4 ఏళ్ల తర్వాత సంజన డిప్లొమా, అడ్వాన్స్డ్ డిప్లొమా, బిఎస్సి అకౌంటెన్సీ, ఎంఎస్సి అకౌంటెన్సీ, ఏసీసీ. ఎన్ని సర్టిఫికేట్స్ వస్తున్నాయి? డిప్లొమా, అడ్వాన్స్డ్ డిప్లొమా, ఏసీసీఏ, బిఎస్సి అకౌంటెన్సీ. ఎంత లాభం ఆలోచించింది? మొత్తానికి అయ్యే ఖర్చు ఎంత ఖర్చు పెట్టుకున్నా 3 దాటది. 3 కూడా ఒక్కసారి మీరు పెట్టారు కాదు, అలా పెట్టుకుంటూ వెళ్ళేది. అందులో మీ పిల్లలు సెకండ్ లెవెల్ నుంచి తిరిగి సంపాదించుకోవడం మొదలవుతుంది. స్టూడెంట్స్ ఇక్కడ ఆలోచించండి, చదువుకుంటూ సంపాదించుకునే ఛాన్స్ ఇంజనీరింగ్లో ఉందా, డాక్టర్లో ఉందా, సాఫ్ట్వేర్లో ఉందా? ఇక్కడ ఉంది కదా. యూ కెన్ వర్క్, యూ కెన్ ఎర్న్. వర్క్ చేస్తూ సంపాదించుకుంటూ యూ కెన్ లెర్న్, ఎర్న్ అండ్ లెర్న్. సంపాదిస్తూ చదువుకోవచ్చు. దీనికి ఉన్న సరే జాబ్స్ ఎవరు ఇస్తారు? అది కదా మీ క్వశ్చన్. ఎన్ని జాబ్స్ ఉన్నాయి సార్? ఇంత బాగా చెప్పారు. సరే నేను ఇవాళ జాయిన్ అయిపోతాను, ఎన్ని జాబ్స్ ఉన్నాయి? రైట్ సార్, అన్ఫార్చునేట్ పవర్ కూడా పోయింది. బట్ హౌ మెనీ? మీలో ఎంతమంది దగ్గర సెల్ ఫోన్స్ రెడీగా ఉన్నాయి? మీ దగ్గర ఎవరి దగ్గర ఉన్నాయా ఫ్రెండ్స్? పర్లేదు, మీ టీచర్లు ఏమన్నారు ఇవాళ సెల్ ఫోన్ బయటికి తీయచ్చు. ఓకే సరే సార్, నా దాంట్లో ఒకటి ల్యాప్టాప్ మీకు. ఎస్ ఐఎమ్ ఆస్కింగ్. అంటే గెస్ అడుగుతున్నా. ఎగ్జామ్లో ఎన్ని గెస్సులు కొట్టున్నారు? ఓకే అంతే, 2, 3, 4 రైట్. ఓకే గుడ్. బాయ్స్ ఎన్ని జాబ్స్? 8 జాబ్స్ రైట్. 4, 8. ఆయన ఎవరో 1 అంటున్నారు. సరే అనండి, ఎన్ని నెంబర్లు అని చెప్పండి. సార్ కంప్యూటర్ ఆన్ చేసారు. 8 రైట్ రైట్ రైట్. పేరెంట్స్ మీరేమన్నా చెప్పగలరా ఎన్ని జాబ్స్ ఇప్పుడు ఈ మినిట్లో? 10 అనుకుంటున్నాను. గుడ్డ పట్టుకొని రెడీగా ఉండండి. రండి. ఎన్ని జాబ్స్ ఉన్నాయి చదువమ్మా ఇక్కడ? 34,000, 34,602. ఇదేంటిది? లైవ్ ఈ మినిట్లో ఉన్న వేకెన్సీస్. మీకు ప్రాజెక్టులు ఉంటే కనెక్ట్ చేసి ఉండేవాడిని. ఎనిమిది, 1, 100. ఎంత తక్కువ ఆలోచిస్తారు చూడండి మన గురించి మనం. కామర్స్ పిల్లలు రైట్ సార్. ఒకసారి క్లియర్ చేయండి. రైట్, ఏదో ఒక జాబ్ క్లిక్ చేస్తున్నారు. దట్ ఈస్ కరెక్ట్. ఇంత చదువుకొని అకౌంట్ లోయెస్ట్ శాలరీ సిఎఫ్ఓకి సంవత్సరానికి 2 కోట్లు. 2 కోట్లు లోయెస్ట్. మీరు చెక్ చేయండి, ఏ కంపెనీ సిఎఫ్ఓ తీసుకోండి. నేను చెప్పేది ఏది మీరు నమ్మదు, చెక్ చేసుకోండి. 2 కోట్లు మినిమం శాలరీ. అదే చూద్దాం. ఇదేది ఏ కంపెనీ అంటే ఇది మనకు తెలిసిందే కదా.
Monday or ఇది చూడండి, ఇట్స్ అమెజాన్ ఈజ్ అప్రూవ్డ్ ఎంప్లాయీ. సార్ ఒక్కసారి దీన్ని వ్యూ క్లిక్ చేస్తారా? కనబడుతున్నదా? కొంచెం కిందకి. అంటే ఎవరు ఈ అప్రూవ్డ్ ఎంప్లాయీ? నెక్స్ట్ లెవెల్కి వాడే ఫండింగ్ ఇస్తారు. నేను జాబ్ ఇవ్వటం కాకుండా నెక్స్ట్ లెవెల్కి వాడే ఫండింగ్ ఇస్తారు. ఒక జాబ్ ఓపెన్ చేసి చూద్దాము. శాలరీ కానీ ఏమన్నా కనపడుతున్నా? శాలరీ డిస్క్రిప్షన్ salary better. పెట్టలేదు, వీళ్ళు పెట్టరు. ఒక్కసారి అప్లై చేసి చూద్దామా? అది total పోర్టల్కి వెళ్తుంది. The job role business analyst, CFO, compliance, risk. శాలరీ ఒకటి That's అదే. ఓకే, అంటే ఇవి కొన్ని సీక్రెట్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళు ఎగ్జిబిట్ చేయరు, బట్ మీరు చెక్ చేసుకోవచ్చు. ఏ కంపెనీ సిఎఫ్ఓ కన్నా ఎంత శాలరీ ఉంటుంది గూగుల్ మాత్రం అడిగితే చెప్పరా? రైట్. పేరెంట్స్ ఇప్పుడు అర్థమైంది కదా, ఎక్కడైనా కూడా జాబ్ గ్యారంటీ తోటి మీకు ఈ క్వాలిఫికేషన్ దొరుకుతుంది. రైట్. అసలు వాట్ ఈస్ ద శాలరీ? ACCA salary. అది జస్ట్ ఓన్లీ ఇదే చెప్తాను. ఫస్ట్ ఇది కదా, కొంచెం దాన్ని హైలైట్ చేస్తే ఎక్స్పాండ్ అవుతుంది. ఇదేంటిది? పౌండ్స్ తెలుసు కదా. ఇప్పుడు పౌండ్ ఎంత ఉంది? 100 రూపాయలు. ఒక పౌండ్ ఈజ్ ఈక్వల్ టు 100. అక్కడ ఎంత ఉందమ్మా? 25,800 పౌండ్లు ఇంటూ 100 వేసి చూడండి. 25,000 ఇంటూ 100. $25 lakhs per annum. ఇది కూడా చూడండి, మా వెబ్సైట్ నుంచి కానీ లేకపోతే మీ కాలేజ్ వెబ్సైట్ నుంచో చెప్పట్లేదు. ఇది కూడా ACCA వెబ్సైట్. మీరు డౌన్ చేస్తే మీకు కనబడుతుంది. ACCA వెబ్సైట్ నుంచి చెప్తున్నా. పైన చూసుకోండి. ఓకే, ఇంత శాలరీ ఊహించారు అసలు ఎప్పుడైనా? కామర్స్ అకౌంట్స్ ఫీల్డ్లో ఇంత ఉన్నదా? ఓకే, రైట్. బట్ ఇక్కడ 2 చిన్న పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. ఈ శాలరీ ఊరికే రావు. చేయగలనే మీరు ACCA చేయగలనే రావు. ముందుగానే చెప్తాను. ఇదే సార్ ఇంకా చెప్పి మళ్ళీ ఈ కాదు. 2 కన్స్టెంట్స్ ఉన్నాయి, 2 ఇబ్బందులు. ఏంటంటే ఒకటి, మీకు 21 సంవత్సరాలు నిండాలి. గ్లోబల్లీ మీరు 21 సంవత్సరాల లోపు తీసుకుంటే చైల్డ్ లేబర్. చైల్డ్ లేబర్ అంటే బాల శ్రామికుల కింద లెక్క. పిల్లలు. సో మీరు పని చేయడానికి అదొక పాయింట్. ACCA చేసిన తర్వాత 3 ఏళ్ల వర్క్ ఎక్స్పీరియన్స్ తెచ్చుకోవాలి. కంపల్సరీ 3 ఏళ్ల వర్క్ ఎక్స్పీరియన్స్ తెచ్చుకుంటే అప్పుడు మీకు ACCA సర్టిఫికేషన్ అప్పుడు వస్తుంది. అప్పటిదాకా మీరు స్టూడెంట్ మెంబర్. ACCA సర్టిఫికేషన్ ఇచ్చాక మీ శాలరీ పెరుగుతూ వెళ్తుంది. అందుకనే నేను ఏం చెప్పాను, సెకండ్ లెవెల్ కాగానే ఫస్ట్ లెవెల్తో వద్దు జాబ్స్. నేను ముందే చెప్తున్నాను, ఏదో ఖర్చు అవుతుంది మనం సంపాదించుకోవాలి ఇట్లా అనుకోవద్దు. ఫస్ట్ లెవెల్లోనే మనం జాబ్స్లోకి ఎంటర్ అయితే నెక్స్ట్ లెవెల్స్ కావు. ఎందుకంటే అప్పుడు మీ వయసు చాలా చిన్నగా ఉంటుంది. ఈ డబ్బు సంపాదన దీంట్లో పడ్డామంటే క్వాలిఫికేషన్ కంప్లీట్ చెయ్యవు. అందుకని మా సజెషన్ ఏంటంటే సెకండ్ లెవెల్ అయ్యేదాకా కాస్త ఓపిక పడుతుంది. సెకండ్ లెవెల్ నుంచి జాబ్ చూసుకోండి. ఆ జాబ్ వస్తుంది, ఇన్కమ్ వస్తుంది. లక్ బాగుండి అప్రూవ్డ్ ఎంప్లాయర్స్లో వచ్చింది అనుకోండి. అప్రూవ్డ్ ఎంప్లాయర్స్ 1-2 కంపెనీలు కాదు, 2,000 కంపెనీలు, 3,500 కంపెనీలు దగ్గర వీటిలో వచ్చింది అనుకోండి.
ఒకవైపు మీకు జీతం, పెట్టిన ఖర్చు రిటర్న్, రెండోది పెట్టబోయే ఖర్చు రిటర్న్స్. అందుకని మీరు ఏం చేయాలంటే ఖచ్చితంగా సెకండ్ లెవెల్ కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి. థర్డ్ లెవెల్ ఆటోమేటిక్గా కంప్లీట్ చేస్తారు, ఎందుకంటే కంపెనీ వాళ్ళు కొట్టు పట్టుకొని కూర్చుంటారు, కంప్లీట్ చేయాలి. ఓకే, వాళ్ళకి చాలా అవసరం ఉంది కాబట్టి. సో నేను చెప్పే పాయింట్స్ ఇవ్వద్దు. ఒకటి, 21 సంవత్సరాలు దాటాలి, దాటితే కానీ నీకు పర్మనెంట్ జాబ్స్ రావు, ఇది రూల్. రెండు, కనీసం సెకండ్ లెవెల్ చేస్తే కానీ మంచి స్టెబిలైజ్డ్ జాబ్. ఓకే, స్టెబిలైజ్డ్ జాబ్ వస్తుంది, ఇక అక్కడి నుంచి మీరు చదువుకోవచ్చు. రైట్, అర్థమైందా? పర్ఫెక్ట్లీ క్లియర్? రైట్. ఇంకా మీకున్న డౌట్స్ ఇంకేమేమి ఉన్నాయి అన్నీ అడగండి, ఐఎమ్ రెడీ. క్లాసులు లేవనే కనపడుతున్నాను, మరి ఒకరోజు వాళ్ళకి ఎంత ఖర్చు వాళ్ళు భరించి మీకు పెడుతున్నారు ఆలోచించండి. క్యాన్సిల్ చేశారంటే ఆ రోజు టీచర్లకు ఇచ్చే శాలరీ ఇవన్నీ కాస్ట్ కిందే కదా లెక్క. మరి ఇంత మీకు ఇస్తున్నారు అంటే దాన్ని ఉపయోగించుకో, అడగండి. రైట్, ఎస్ ఫ్రెండ్స్. ఎట్లా అంటే మీకు అది ఆటోమేటిక్గా సర్టిఫికేట్ ఫ్రమ్ బోర్డ్, అంటే యూకే బోర్డ్ నుంచి నీకు వచ్చేస్తుంది. అందులో ఎట్లా ఉంటుందంటే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఉంటుంది. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అయ్యాక మీకు ఒక అకౌంట్ ఓపెన్ అవుతుంది. మీ పేరు మీద మీకు ఒక లాగిన్, ఒక ఐడి వచ్చి ఒక అకౌంట్ ఓపెన్ అవుతుంది. నువ్వు ఏ లెవెల్కి ఆ లెవెల్ పేపర్ అయిపోతుంటుంది కదా, నీ రిజల్ట్ అందులోకి వచ్చేస్తూ ఉంటుంది. ఫస్ట్ నీకు డిజిటల్ సర్టిఫికేట్ వచ్చేస్తుంది. డిజిటల్ సర్టిఫికేట్ అంటే ఆన్లైన్ సర్టిఫికేట్. తర్వాత అన్ని నామ్స్ అన్ని కంప్లీట్ అయిన తర్వాత నీకు ఆటోమేటికల్లీ లండన్ నుంచి సర్టిఫికేట్ వస్తుంది. ఈ బిఎస్సీ ఎంఎస్సీ అకౌంటెన్సీ చెప్పాను చూసారు, అది కావాలంటే మీరు లండన్ వెళ్ళి కూడా కాదు, మీరు లండన్ కాన్వకేషన్కి వెళ్ళి తీసుకోవచ్చు యూనివర్సిటీకి. సో సర్టిఫికేట్స్ నీకు ఆటోమేటిక్గా నీకు 3 years వర్క్ ఎక్స్పీరియన్స్ కాగానే లండన్ నుంచి నీ సర్టిఫికేట్ నీకు. సర్టిఫికేట్ అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, మార్క్ లిస్టులు ఉండవు. నువ్వు ఏసీసీ క్వాలిఫైడ్ అవుతున్నావు, నీకు సర్టిఫికేట్ అంటే ఏదో ఇంత పొడుగు సర్టిఫికేట్ ఇవ్వదు. డాక్టర్లకి వాళ్ళకు ఉంటుంది చూడండి, ఎలిజిబుల్ టు డూ మెడికల్ ప్రాక్టీస్ అని, అలాగే మీకు కూడా ఎలిజిబుల్ టు డూ అకౌంట్స్ ప్రాక్టీస్ అని చెప్పి ఒక సర్టిఫికేట్, ఒక బ్యాచ్ వస్తుంది, అది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. బట్ మీరు 3 years వర్క్ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి అప్లోడ్ చేయాలి. ఏసీసీకి అప్లోడ్ చేస్తేనే మీకు సర్టిఫికేట్ ఇస్తారు. ఇది గుడ్. ఇది సార్ ఈజ్ ఆల్సో డూయింగ్ ఏసీసీ. ఆయన ఆల్రెడీ ఒక ప్రొఫెషనల్ క్వాలిఫైడ్, మళ్ళీ 2వ క్వాలిఫికేషన్ చేసుకుంటున్నారు. సో ఇలాగ వస్తుంది. ఎన్ని పేపర్స్ అయిపోయినాయి? అదే ఇట్లా మీకు ఒక అకౌంట్ ఉంటుంది, ఎవ్రీథింగ్ మీ అకౌంట్లోకి వస్తుంది. ఇప్పుడు మీకు సార్ వీళ్ళకి మనం పాస్ సర్టిఫికేట్స్ చూపించగలమా? సరే, డౌన్లోడ్. ముందు మీకు ఇలా ఒక సర్టిఫికేట్ అయితే వచ్చేస్తుంది డిజిటల్. ఓకే, ఇలా లెవెల్ వెళ్ళుకోగానే దెన్ ఆటోమేటికలీ యూ విల్ గెట్ హార్డ్ కాపీ ఫ్రమ్ లండన్. రైట్, నీ డౌట్ క్లియర్ అయిందా? యా, లెట్స్ గో. కమ్యూనికేషన్ స్కిల్స్ ఆర్ ట్రైన్డ్. అసలు ఈ సబ్జెక్ట్ నేచరే అలా ఉంటుంది. దట్ ఈస్ వన్. అంటే మీకు చెప్పేటప్పుడే ఆఖరికి, అంటే మా దగ్గర కోచింగ్లో ఎలా ఉంటుందంటే మీ డ్రెస్సింగ్, సిట్టింగ్ పోస్చర్ ఎలా ఉండాలి, ఇంటర్వ్యూ ఎలా ఫేస్ చేయాలి, ఇవన్నీ కలిపి చెప్పేస్తుంటాం. ప్లస్ ఓకే, నాకు ఇంగ్లీష్ కొంచెం బాగా రాదు సార్. అసలు ఏసీసీలో నువ్వు యూఆర్ ఏబుల్ టు రైట్ ఇంగ్లీష్ రాయగలిగితే చాలు. బికాజ్ ఇప్పుడు మన కలర్ స్పెల్లింగ్ చెప్పడం, COLO, అమెరికన్ వాడు ఎలా రాస్తారు? COLOR రాస్తారు. ఏది కరెక్ట్? 2 కరెక్ట్. అందుకని ఏసీసీ ఎగ్జాక్ట్ స్పెల్లింగ్ చూడు, లాంగ్వేజ్ నువ్వు ఆన్సర్ అటెంప్ట్ చేసావు లేదు. ఓకే, స్టిల్ యూ హ్యావ్ ఎ ప్రాబ్లం. ఏదో
సార్ ఇక్కడ ఇది హైలైట్ చేయండి. ఫ్రీ ఆఫ్ కాస్ట్ BBC తెలుసు కదా, బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ లండన్, BBC వాళ్ళ కొలాబరేషన్ తోటి ఫ్రీ ఇంగ్లీష్ ట్రైనింగ్ ఉంటుంది. క్లిక్ చేయండి. అంటే ఇది మీకు లాగిన్ కావాలి, స్టూడెంట్ లాగిన్తోనే అవుతుంది. ఒక్క నిమిషం. బ్రిటిష్ కౌన్సిల్ వాళ్ళే ఇంగ్లీష్ ట్రైనింగ్. నెక్స్ట్ ఇక్కడెక్కడో వస్తుంది సార్, లింక్ ఉంటుంది. ఆ లింక్ క్లిక్ చేస్తే మీకు లాగిన్ అడుగుతుంది. మీ స్టూడెంట్ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మీకు ఒక లాగిన్ వస్తుందన్నారు కదా, ఆ లాగిన్ ఎంటర్ చేస్తే వీడియో ఆడియో ఇంగ్లీష్ ట్రైనింగ్ ఉంటుంది. అంటే మీకు 2 రకాల సపోర్ట్. ఒకటి మా నుంచి ఉంటుంది, మా నుంచి కంపల్సరీ ఆ కోర్స్ ట్రైనింగే అలా ఉంటుంది, కంపల్సరీ కార్పొరేట్ రెడీ చేస్తాం. రైట్. అర్థమవుతుంది కదా. ఇది మీ ఓన్ ఫేస్లో చదువుకోవచ్చు, అంటే రోజు కాసేపు అట్లా నేర్చుకుంటూ రావచ్చు. దిస్ ఇస్ ద పాయింట్, రైట్? యా, సమ్ సార్ మీ డౌట్ ఇస్ ఆన్సర్ అడ్రస్, రైట్? యువర్ డౌట్ మేబీ ఎవ్రీథింగ్ వెంట్ ఆన్ వెల్. ఇక్కడే చక్కగా డిగ్రీ కేసెస్ చేయొచ్చు. లేదంటే ఎస్ఆర్ నగర్ మన హెడ్ ఆఫీస్ అక్కడికి వచ్చేయచ్చు. మీరు మెట్రో స్టేషన్ దిగంగానే ఎస్ఆర్ నగర్, అక్కడి నుంచి 5 నిమిషాలు. ఎస్ఆర్ నగర్ మెట్రో స్టేషన్ నుంచి 5 నిమిషాలు. చాలామంది మీరు సంగారెడ్డి నుంచి అనుకుంటున్నారు, వైజాగ్ తిరుపతి నుంచి కూడా వచ్చి చదువుతున్నారు, కర్ణాటక నుంచి కూడా వచ్చి చదువుతున్నారు. సో నవేడేస్ డిస్టెన్స్ ఈజ్ నాట్ ద మ్యాటర్. ఆ లిమిటేషన్స్ పెట్టుకోకండి. అంటే ఒక పాయింట్ ఓపెన్గా చెప్తున్నాను, మీ కాలేజీ మా ఇన్స్టిట్యూట్ ఈ 2 MOUలో ఉన్నాయి. సో నువ్వు ఇంటర్ తర్వాత నా దగ్గరికి వస్తానంటే రావచ్చు, కాకపోతే బికాస్ నీకు ఆల్రెడీ టచ్ ఉంది, గ్యారెంటీగా పాస్ అవుతుంది. తర్వాత ఇంటర్ కాన్సన్ట్రేట్ చేసేసుకొని ఇంటర్ ఎగ్జామ్స్ రాస్తాను. నీకు ఇంటర్ అయిపోయిన తర్వాత నువ్వు మళ్ళీ డిగ్రీలో జాయిన్ అయ్యేసరికి మార్చ్లోనే ఎప్పుడో ఎగ్జామ్స్ అవుతాయి కదా సార్, ఇంటర్వ్యూ. మళ్ళీ డిగ్రీ ఇప్పటికీ ఇంకా అడ్మిషన్స్ పూర్తి కాలేదు, లాస్ట్ రౌండ్ డోస్ జరుగుతూనే ఉంది. అంటే ఎన్ని నెలల గ్యాప్ వచ్చింది? మార్చి నుంచి సెప్టెంబర్, 6 months గ్యాప్. అప్పుడు రాసుకో మిగతా రోజు. డిమాండ్ ఆన్ ఎగ్జామ్ ఆన్ డిమాండ్ కదా. సో హాయిగా ఇప్పుడు అకౌంట్స్ కూడా కవర్ అయిపోతాయి. కరెక్టా సార్? సార్ ఇస్ అకౌంట్స్ టీచర్. ఏ లెవెల్కి కవర్ అవుతాయి? డిగ్రీ ఫస్ట్ సెమిస్టర్. అంటే నువ్వు ACCA ఒక పేపర్ రాస్తే డిగ్రీ ఫస్ట్ ఇయర్ దగ్గర ఫస్ట్ సెమిస్టర్ దాకా నీకు పోయి. అదొక ఫస్ట్ పాయింట్. ఎస్, ఇండియాలో ఎక్కడ పనికిరాదు, ప్యూర్ ఇండియన్ కంపెనీస్లో పనికిరాదు. కేవలం ఇండియన్ కంపెనీస్ ఉంటాయి కదా, దాంట్లో పనికిరాదు. ఏదైనా అంతే కదా. ఇప్పుడు అమెరికన్ CPA చేసి వచ్చాడు, ఇండియాలో ఇండియన్ కంపెనీలో చేయగలరా? పోనీ ఇండియన్ CA అమెరికాకి వెళ్ళి అమెరికన్ కంపెనీలో పనిచేయగలరా? దీన్ని మీకు రాంగ్ మ్యానిపులేట్ చేసి చెప్తారు. అందుకనే ఎప్పుడు కూడా కరెక్ట్ పర్సన్ అప్రోచ్ అవ్వదు. అందుకని ఒకసారి మీరు సార్ని అడిగితే, ఓకే మా మీద నమ్మకం లేకపోతే సార్ కరెక్ట్ సోర్స్ చూసి వాళ్ళకి కనెక్ట్ చేస్తారు. లేదా అసలు ఈరోజు మనకి షార్ట్ షెడ్యూల్ అయింది కానీ డైరెక్ట్ ACCA బోర్డు వాళ్ళనే తెచ్చిండేవాళ్ళు. యాక్చువల్గా అది మా రూల్, మేము రిప్రజెంట్ చేయకూడదు ఓపెన్గా. అంటే మాతో పాటు ACCA వాళ్ళు కూడా ఉండాలి. బట్ వాళ్ళకి ఏంటంటే 15 days ముందు చెప్తాం. ఇది మనకు కొంచెం షార్ట్ షెడ్యూల్ అయింది. ఈసారి నేను వాళ్ళని కూడా తీసుకొస్తాను మీ క్లాస్లో ACCA నుంచి. రైట్. సో ద పాయింట్ ఈస్ ACCA ఎక్కడ పనికిరాదు అంటే ప్యూర్ ఇండియన్ కంపెనీస్ మాత్రమే ఉంటాయి చూసారా, దాంట్లో పనికిరాదు. బట్ ఇండియాలో ఉండే ప్రతి మల్టీనేషనల్ కంపెనీలో, ప్రపంచంలో ఉండే ఏ మల్టీనేషనల్ కంపెనీలో అయినా మీరు పనిచేసుకోవచ్చు. 80 దేశాల్లో ప్రాక్టీస్ కూడా చేసుకోవచ్చు. CA దట్ ఈస్ యా. మళ్ళీ బాల్ టు ద గర్ల్స్ కోచ్. ఎనీ డౌట్? అవునా కదా? సో మీ పిల్లలకు మీరే టైం ఇవ్వలేని పరిస్థితిలో ఉంటే మీరు ఎంత సంపాదించినా ఏం చేసినా కూడా ఫైనల్గా ఏమంటాడంటే నువ్వు ఏం చేయలేదని అంటాడు, తిడతారు. ఇంకా అప్పుడు రకరకాల, ఎందుకంటే మేము చూస్తూనే ఉన్నాం, మా వాడు మా మాట వినడం లేదు, సెల్ ఫోన్ రాత్రి 12 వరకు ఆడుతున్నాడు, ఇంతకుముందు అయితే PUBG గేమ్ ఉండేది, ఇప్పుడైతే ఇంకా వేరే గేమ్లు ఆడుతున్నారు, లేదా ఏదో చూస్తున్నారు. సో కాబట్టి అప్పుడు మనం ఎంత టైం అయితే ఇచ్చి చిన్నప్పుడు దగ్గర తీసుకొని వారి యూనిఫామ్ మొదలుకొని బుక్స్ అట్టలు కూడా వేయించి ఉంటారు, పిన్స్ కూడా కొట్టింటారు, పేర్లు కూడా రాసి ఇచ్చి ఉంటారు చిన్న.
ఇనిషియేట్ చేసి ఇంట్రెస్ట్గా చేసినప్పుడు ఈ 2 సంవత్సరాలు మీరు ఎందుకు తీసుకోవాలి. మనం చేసే తప్పే అది. సో కాబట్టి యాజ్ ఏ పేరెంట్గా నేను మాట్లాడుతున్నా, ఎందుకంటే నా పిల్లలు చదివారు, మా బాబు చదువుతున్నాడు అని చెప్తున్నాను, నాకు కూడా ఎక్స్పీరియన్స్ కాబట్టి. మా పిల్లలు కూడా ఇంతకుముందు ఆన్లైన్ స్టార్ట్ కాకముందు, కరోనా స్టార్ట్ కాగానే సెల్ ఫోన్ చూడాలి, లేట్గా లేయాలి, టైం వేస్ట్ చేయాలి. టైం వేస్ట్ అంటే నాకు చాలా కోపం వస్తుంది. ఒకరికి ఆన్లైన్ క్లాసెస్ టైమ్స్ ఇన్స్టిట్యూట్ ద్వారా క్యాట్ కోచింగ్ స్టార్ట్ చేసాం, వాళ్ళు బిజీ అయిపోయారు. ఇప్పుడు మాకే టైం లేని పరిస్థితులు ఉండదు కరోనా టైం. రెండో ఆమెకు ఇంజనీరింగ్ జాయిన్ చేసాం, ఆమె కూడా ఆన్లైన్ క్లాసెస్. మా వాడికి 10th క్లాస్ అప్పుడు, వాడు కూడా ఆన్లైన్ క్లాస్. కాబట్టి ఎవరు బిజీ వాళ్ళు. కానీ ఎక్కడ ఆపరేట్ చేయాలని, మా ముందరే హాల్లోనే అది చేయాలి. అది అవకాశం మనము కల్పించాలి. తప్పు జరుగుతుండొచ్చు, పిల్లలు తెలియక జరుగుతుండొచ్చు, ఇది తప్పు రాని మనం చెప్పాలి. చెప్పకపోతే, ఇప్పుడు తప్పు అని చెప్పకపోతే రేపు పొద్దున మనం చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఎందుకంటే సెల్ ఫోన్ వలన ఇప్పుడు మనతో చెప్పుకోని విషయాలు ఫ్రెండ్స్తో చెప్పుకుంటారు. అంటే వాళ్ళు వింటారు, ఏదో రకరకాల డైరెక్షన్స్ ఇస్తారు. కాబట్టి మనం ఇది కాదు, ఇది మంచి, ఇది చెడు అని మనమే చెప్పే పరిస్థితులు ఉంటే అటువంటి జరగకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ ఈ సార్ వాళ్ళు చెప్పినట్లు మనకి ఎగ్జామినేషన్స్ ఏదైతే 50% క్వాలిఫైయింగ్ అన్నాడు, తర్వాత డిమాండ్ అనే ఎగ్జామినేషన్, మీరు యొక్క ప్రిపరేషన్ బట్టి ఎగ్జామినేషన్స్కి అప్లై చేయడం జరుగుతుంది. మీకు ఎడ్యుకేషన్ లోన్ కూడా మీకు చెప్పడం జరిగింది. సో కాబట్టి ఈ ఉన్న టైంలో ఇందాక శ్రీమన్నారాయణ చెప్తూ, సార్ మళ్ళీ మాకు తెలియదు కాబట్టి నెక్స్ట్ సెషన్ పెడితే బాగుంటుంది అనేది ఒక క్వశ్చన్ అడిగాడు. అది పాసిబిలిటీ ఉంటే 99.9% ట్రై చేస్తాము. లేదు అంటే మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా నా దగ్గరికి రండి. 5:30 తర్వాత మీ టైం వేస్ట్ కాదు, నా టైం వేస్ట్ కాకుండా గంట కానీ 2 గంటలు కానీ 9 వరకు కానీ కూర్చొని మీకు ఎక్స్ప్లెయిన్ చేసే బాధ్యత నాకు. ఒకవేళ నాకు తెలియకపోయినా మీరు అడిగే క్వశ్చన్స్కి ఆన్సర్ చేయలేని పరిస్థితుల్లో నేను ఉంటే మీ నెంబర్ నేను తీసుకొని మళ్ళీ వాళ్ళతో కాంటాక్ట్ చేసి పూర్తి ఇన్ఫర్మేషన్ లేదా అప్పుడే ఆన్లైన్లోనో లేదా మాట్లాడటమో జరుగుతుంది. యాక్చువల్గా ఇప్పుడు ప్రొఫెషనల్ కోర్సులకి ఫస్ట్ వచ్చినాక నా గురించి మాట్లాడతాను. ఎల్ఎంపీఎస్ గురించి మాట్లాడినా అదే ప్రొడక్ట్ గురించి మాట్లాడాను. సరే, అదేవిధంగా సీఏ ఒకటి ఆలోచించుకున్నాం. మీరు ఇప్పుడు చెప్తున్నారు ఏసీసీ అని చెప్తున్నారు. వాస్తవంగా పెద్దగా అర్థం కాదు. ఎందుకంటే కొంచెం బేసిక్గా ఏం లేదు. ఒక కోర్స్ ఉన్నది లేదా కోర్స్ ఉన్నది అనేది మాత్రం ఐడియా వచ్చింది. ఒకవేళ నా తరఫున ఒకటి రిక్వెస్ట్ చేసినామంటే, ఒకవేళ ఇంకొక 15 days అయితే ఇంకో క్లాస్ తీసుకుంటామంటే మేము ఇంకా చాలా అడుగుతాం. ఆ తర్వాత అడ్మిషన్ కూడా ఇస్తాం మా పిల్లలు. ఎందుకంటే మన దాని గురించి ఏమి తెలియదు ఇప్పుడు అని ఏదో చెప్పేసినా సరే ఎంతో అయిపోతుంది కదా, సరే కట్టేద్దాం, అయిపోయింది చెప్పేద్దాం. మేము ఇంటి దగ్గర గైడెన్స్ ఇవ్వగలం, మోటివేషన్ చేసేది మేము. ఇంకా వాళ్ళ ఏ రోజులో తీసుకెళ్ళాలి, ఇలా తీసుకోవాలి, వాళ్ళ మొదలు ఎవరైతే కూడా వాళ్ళని టైం టు టైం వాళ్ళతో మాట్లాడి సెట్ చేయాల్సినటువంటి అవసరం మా దగ్గర ఉంటుంది. కాబట్టి ఎట్లీస్ట్ మీరు చెప్పిన తర్వాత మేము ఏం చేస్తాము, యూట్యూబ్ చూస్తాం, లేకపోతే గూగుల్లో చేస్తాం, లేదా తెలిసిన వాళ్ళతో మాట్లాడుతుంటాం. ఐఐటి కూడా ఉంటారు, మాకు తెలిసిన వాళ్ళు చాలా మంది ఐఐటి ప్రొఫెసర్ ఉన్నారు, మాకు తెలిసిన వాళ్ళు, వాళ్ళతో మాట్లాడుతుంటాం. దీని గురించి తెలుసుకుంటాం. మీరు ఎడ్యుకేషన్ సెషన్ తీసుకుంటే మాత్రం పూర్తి స్థాయిలో నేను మిమ్మల్ని ఇంకా కొన్ని క్వశ్చన్ అడిగి మరి మేము క్లియర్ చేయగలుగుతాం. ఈ కోచింగ్ కూడా తీసుకోగలుగుతాం. థ్యాంక్ యూ. 40 years బ్యాక్ మేము ఇంకా స్కూల్ లెవెల్లో లేదా మేము స్టార్ట్ చేయడానికంటే ముందు ఇక్కడ పేరెంట్స్ కూడా ఉన్నారు. అంతకుముందు ఫస్ట్ గ్రాడ్యుయేషన్ అంటే దేనికి ఇంపార్టెన్స్ ఉండేదంటే బీఏకి ఇంపార్టెన్స్ ఉండేది. బీఏ, దాని నెక్స్ట్ తర్వాత బీకామ్, తర్వాత లాస్ట్ బీఎస్సీ ఉండేది. అంటే బీఏ గ్రాడ్యుయేషను, బీఏ ఇంగ్లీష్ అంటే చాలా మంచి ఇంపార్టెన్స్ ఉండేది. అంటే ఆ రోజుల్లో చాలా డిమాండ్ ఉండేది, ఇప్పుడు కూడా ఉంది. కానీ అది కాలక్రమేణా ఏమైందంటే ఎంసెట్, ఈ కార్పొరేట్ సెక్టార్లు రావడం వలన ఎంపీసీ, ఐఐటి, జేఈ మెయిన్స్, తర్వాత బైపీసీ వాళ్ళకైతే జేఈ, నీటు, తర్వాత ఎంసెట్, ఈ కోర్సెస్కు డిమాండ్ పెరగడం వలన ఈ వీటిని బీకామ్ తర్వాత నెక్స్ట్ లెవెల్ రివర్స్ అయిపోయింది బీఏ. ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్ కావాలి అంటే బీఏ చేసిన వాళ్ళు ఆల్మోస్ట్ జనరల్, జియోగ్రఫీ,
తర్వాత ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్ వాటి మీద ఎక్కువ గ్రిప్ ఉంటుంది, ఆ సబ్జెక్టు చదువుతారు కాబట్టి. ఇంజనీరింగ్ చేసిన స్టూడెంట్ కూడా ఫైనల్గా వాళ్ళు సివిల్ సర్వీసెస్ పోవాలి అంటే రేపు ఇంజనీరింగ్ కానీ డిగ్రీ కానీ ఏదైనా ఎనీ డిగ్రీ చేసిన స్టూడెంట్స్ మళ్ళీ ఢిల్లీకి పోయిన తర్వాత, ఇప్పుడు మ్యాక్సిమం ఇంతకుముందు హైదరాబాద్లో మంచి కోచింగ్ సెంటర్స్ ఉండేవి, ఇప్పుడు ఆ ఢిల్లీకి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా మళ్ళీ ఈ కోర్సెస్ చదవడం జరుగుతుంది. సో కాబట్టి మనము నేను చెప్పేది ఏంటంటే ఏ గ్రూప్ అన్నా తీసుకొని స్టూడెంట్ ఎంపీసీ, బైపీసీ, ఎంపీసీ, సిఎస్ అందరికి కూడా ఈక్వల్ ప్రయారిటీస్ ఉన్నాయి. ఫస్ట్ అది మనం బిలీవ్ చేయాలి. మన పిల్లలు మనం తక్కువ అంచనా వేసుకోవడానికి వేయద్దు కూడా, ఫస్ట్ పాయింట్. రెండోది ఏంటిది అంటే మ్యాథమెటిక్స్ బ్యాక్గ్రౌండ్, మ్యాథమెటిక్స్ అంటే ఇంట్రెస్ట్ ఉండదు, బలవంతంగా ఎంపీసీ చేపిస్తాం స్టూడెంట్ను, వాడు ఏమవుతుంది మ్యాథమెటిక్స్లో ఫెయిల్ అవుతుంది. ఇది ప్రాక్టికల్ జరిగినది ఏంటిదంటే 2 years బ్యాక్ ఒక స్టూడెంట్ ఎంపీసీలో జాయిన్ చేశాడు వాళ్ళ నాన్నకి ఇట్లా తెలియక. వాడికేమో నేను బైపీసీ చేస్తాను, నాకు మ్యాథమెటిక్స్ రాదని చెప్పాడు. తీసుకుపోయి కార్పొరేట్ సెక్టార్లో జాయిన్ చేశాడు. వాడు మ్యాథమెటిక్స్ 2 సబ్జెక్టు ఫెయిల్ అయ్యాడు, రిటర్న్ వచ్చాడు, మన కాలేజీలో జాయిన్ అవుతున్నాడు. ఎందుకు మరి మ్యాథమెటిక్స్ మళ్ళీ ఎంపీసీ నుంచి బైపీసీకి ఎందుకు వస్తున్నావురా అని నేను క్వశ్చన్ అడిగితే, సార్ నాకు ఇంట్రెస్ట్ లేదు, మా నాన్న బలవంతంగా జాయిన్ చేశాడు ఎంపీసీలో, సో నేను ఆ రోజే వద్దన్నాను అని చెప్పడం జరిగింది. మరి మీ పేరెంట్ వచ్చాడంటే పిలిపించే మాట్లాడిన తర్వాత ఆ పేరెంట్ చెప్పాడు, సార్ తప్పు వాడిది కాదు నాదే, మ్యాథమెటిక్స్ రాదు అని చెప్పాడు నాకు. అయినా నేను ఎంపీసీకే బాగుంటుంది, తొందరగా సెటిల్మెంట్ అవుతుందని బలవంతంగా ఎంపీసీ జాయిన్ చేసా, ఫెయిల్ అయ్యాడు. సో కాబట్టి ఇప్పుడు బైపీసీ జాయిన్ చేద్దాం అనుకుంటున్నాం అంటే, ఇప్పుడైనా నీ ఇంట్రెస్టా స్టూడెంట్ ఇంట్రెస్ట్ అని అడిగాను. లేదు సార్ స్టూడెంట్ ఇంట్రెస్ట్. జాయిన్ అయ్యాడు, మంచి రిజల్ట్స్తో పాస్ అయి బయటికి పోవడం జరిగింది. ఇది నేను ప్రాక్టికల్గా ఫేస్ చేసినటువంటి సిఈసి. అంటే దానికి రూట్స్ ఏముండవు, ఇందాక బీకాము, బీబీఏ. వాస్తవంగా ఎడ్యుకేషన్ లోన్స్ అనేటివి నా దగ్గర సేమ్ ఇదే ఇన్ఫర్మేషన్ నేను చెప్పడానికి కోసం అన్ని బ్యాంకులకు సంబంధించినవి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐఐటీస్, IITs, డీమ్డ్ యూనివర్సిటీస్, తర్వాత ఐఐఎమ్స్, నెక్స్ట్ టాప్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో దానికి కేటగిరీ వైజ్ ఇచ్చారు. ఐఐఎమ్స్కి అయితే కొన్ని కాలేజీలు ఐఐటీస్ కానీ ఐఐఎమ్స్ కానీ AA, తర్వాత ఇంకో కొన్ని కాలేజీలకు A, కొన్ని కాలేజీలకు B, కొన్ని కాలేజీలకు C. AA కేటగిరీ ఇచ్చినటువంటి కాలేజెస్కు బ్యాంక్స్ ఎంత ఫండింగ్ చేస్తుంది అంటే వితౌట్ ఎనీ కొలెటరల్ 40 lakhs ఫండింగ్ చేస్తుంది. మీరు ఏమి కొలెటరల్ పెట్టాల్సిన అవసరం లేదు, 40 లక్షల రూపాయలు మీకు ఫండింగ్ చేయడం జరుగుతుంది. అదే ఏ కేటగిరీ ఉన్నటువంటి కాలేజీలకు 20 లక్షల రూపాయలు వాళ్ళు లోన్ ఇవ్వడం జరుగుతుంది. బీసీ కేటగిరీ కాలేజెస్కు 7.5. దాని అంత ఇన్ఫర్మేషన్ నా దగ్గర ఉంది. మీరు పేరెంట్స్ మీరు 5:30 తర్వాత ఎప్పుడు వచ్చినా కూడా నేను పూర్తి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఐఎమ్ రెడీ. అదొకటి. ఒకవేళ మీకు ఎక్సెస్ అమౌంట్ కావాలనుకుంటే దానికి సంబంధించిన కొలెటరల్ అడుగుతారు. ఇప్పుడు 7. బీసీ కేటగిరీ కాలేజీకి ఉన్నటువంటిది 7.5 lakhs. మీకు 20 లక్షలు, 30 లక్షలు లేదా 40 లక్షలు కావాలనుకుంటే కొలెటరల్ అడుగుతారు, అంటే మీ ప్రాపర్టీస్ ఏదైనా పెట్టాలి. అదొకటి. సో కాబట్టి లోను ఫైనాన్స్కి సంబంధించి మీరు వరి కావాల్సిన అవసరం లేదు నాకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం. ఎందుకంటే మా పిల్లలు ఇద్దరికి కూడా నేను ఎడ్యుకేషన్ లోన్ తీసుకున్నాను, అది కూడా నేను ప్రత్యక్షంగా చెప్తున్నాను. సో నెక్స్ట్ ఇవన్నీ జరుగుతున్నాయి, బాగానే ఉంది. ఇన్వాల్వ్మెంట్ ఎలా ఉంటుంది అని అంటే ఫ్యాకల్టీ అంతా కూడా మ్యాక్సిమం 1,00,000 వాళ్ళే ఇన్వాల్వ్ అవుతారు. సార్ అన్నట్టు ఆన్లైన్ క్లాసెస్ ఉంటాయి, ఆఫ్లైన్ ఉంటాయి. ఆఫ్లైన్ మన దగ్గరకు వచ్చి చెప్తారు, ఆన్లైన్ అయితే లైవ్ ఇంటరాక్షన్ అనేది ఉంటుంది. సో 3 పేపర్స్ ఫస్ట్ ఇయర్లో కానీ సెకండ్ ఇయర్, కొంతమంది సెకండ్ ఇయర్ పిల్లలు కూడా ఉన్నారు. ఈ షార్ట్ పీరియడ్లో ఎట్లా సక్సెస్ అవుతాము అనడానికి కూడా ఏంటిది ఆఫ్టర్ ఇంటర్మీడియట్ అంటే మార్చిలో మీరు ఎగ్జామినేషన్స్ అయిపోతే ఈ జర్నీ ఏదైతే 5 to 6 months జర్నీ ఏదైతే ఉందో మళ్ళీ డిగ్రీ అడ్మిషన్స్ అయ్యే వరకు ఆ పేపర్స్ కంప్లీట్ చేయాలి. ఇప్పుడు మీకు అకౌంటింగ్, మేనేజ్మెంట్ అకౌంటింగ్, ఫైనాన్షియల్ అకౌంటింగ్ 3 పేపర్స్ బేసిక్ డిప్లొమా. ఆ 3 పేపర్స్ పర్ఫెక్ట్గా మీరు చేయగలిగితే ఇంటర్మీడియట్ సంబంధించిన ఐపీ సిలబస్ 99 కాదు 100 మార్క్స్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఇది డ్యామ్ షూర్. మీ మేడం వాళ్ళు ఉన్నారు ఇద్దరు, ఈ సిలబస్ కూడా చూశారు. ఆ స్టాండర్డ్ ఆఫ్ లెవెల్ ఆఫ్ స్టాండర్డ్ ఏది అకౌంటింగ్ కానీ, మేనేజ్మెంట్ అకౌంటింగ్ కానీ, ఫైనాన్షియల్ అకౌంటింగ్, ఈ 3 పేపర్లు చదివితే ఇంటర్మీడియట్ అనేది మీరు ఈజీగా స్కోర్ చేయగలుగుతారు. సో మీకు ఐపీ అనేది బర్డన్ పడదు, నెంబర్ 1. తర్వాత ఇందాక సార్ చెప్పినట్లు
స్టూడెంట్ వాళ్ళ కంట్రోల్లో ఉంటాడు ఆ క్లాసెస్కి సంబంధించి. రెండోది ఏంటిదంటే స్టూడెంట్ కంపల్సరీ సక్సెస్ అవుతాడు అని అనుకుంటేనే ఎగ్జామినేషన్, ఆన్లైన్ ఎగ్జామినేషన్స్ ఉంటాయి. ఇవన్నీ ఎగ్జామినేషన్స్ పెట్టిన తర్వాత కాన్ఫిడెన్స్ ఎవరికి రావాలి? ఫ్యాకల్టీకి రావాలి. ఇప్పుడు మీ మార్కులు మన ఫ్యాకల్టీ చెప్పగలుగుతారు ఎన్ని మార్కులు వస్తాయి ఈ స్టూడెంట్కి, ఒక 1 or 2 మార్క్స్ వేరియేషన్స్. క్వాలిఫై అవుతాడు అనే కాన్ఫిడెన్స్ మాకు ఎప్పుడైతే అంటే ఎవరైతే ఫ్యాకల్టీ సార్ వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారో, చాలామంది స్టూడెంట్స్ చూసి ఉంటారు వాళ్ళు, ఆ కంపల్సరీ మీరు క్వాలిఫై అవుతాడు అంటేనే ఎగ్జామినేషన్ ఫీజు కట్టిస్తాం. దాంట్లో ఎవరి రికమెండేషన్స్ తర్వాత డిమాండ్స్ అనేది ఎవరి మా ఇన్వాల్వ్మెంట్ ఉండదు, పేరెంట్స్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉండకూడదు. అది కోఆపరేట్ చేయాలి. ఎందుకంటే డబ్బులు మీరు కట్టేది 8,000 నుంచి 12,000 రూపాయలు ఒక ఎగ్జామినేషన్ కంటే సంథింగ్ వాడి చేయలేని పరిస్థితుల్లో ఉంటే డబ్బులు లాస్, తర్వాత కాన్ఫిడెన్స్, డబ్బులు కంటే ముఖ్యంగా కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గుతాయి. నెక్స్ట్ ఎగ్జామినేషన్ నెక్స్ట్ టైం అన్నా క్వాలిఫై అవుతానా లేదని ఆ కాన్ఫిడెన్స్ మనం బిల్డప్ చేసి డైరెక్ట్ ఎగ్జామ్ పోతేనే క్వాలిఫై అయ్యేటట్టే ప్లాన్ చేసి ముందుకు జర్నీ అనేది జరగడం జరుగుతుంది. పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3 3 పేపర్స్ మీ కెపాసిటీని బట్టి ఇవన్నీ పర్ఫెక్ట్గా జరగాలి అని అంటే మనము యాజ్ ఎ పేరెంట్గా లెక్చరర్స్, స్టూడెంట్స్, తర్వాత ఇన్స్టిట్యూషను, మీ అండ్ మ్యాక్సిమం 1,00,000 వాళ్ళ సపోర్ట్ ద్వారా ఇవన్నీ కోఆర్డినేషన్ అనేది కరెక్ట్గా జరగాలి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఆన్లైన్ క్లాసులని లాస్ట్ 2 years బ్యాక్ చేతిలో ఒక పెద్ద వెపన్ పెట్టాం పిల్లల చేతిలో, భయంకరమైనటువంటి వెపన్ అది. మనం తెలియకోకుండానే స్మార్ట్ ఫోన్స్ అన్నాం. స్మార్ట్ ఫోన్ కాదు అది, అది ఒక రకమైనటువంటిది ఏంటంటే ఎనిమి. స్టూడెంట్స్కి అవసరం లేనిది వేరే చూస్తున్నారు. స్టూడెంట్ సెల్ ఫోన్ ఆపరేట్ చేస్తున్నాడు అంటే అమ్మాయి కానీ అబ్బాయి కానీ పేరెంట్గా ఫాదర్ బిజీ ఉండొచ్చు, మదర్స్ ఎస్పెషల్లీ కోఆర్డినేషన్ ఏం చేయాలి అని అంటే మీరు ఏదైనా ఆపరేట్ చేయనండి, వాళ్ళు పిల్లలతో చాటింగ్ చేయని లేదా ఏదైనా ఆపరేట్ చేయనండి, అవన్నీ కూడా పేరెంట్ ముందర ఆపరేట్ చేయాలి. ఆ అవకాశాన్ని మీరు కల్పించాలి. లేదా కాలేజీ నుంచి పోతే బ్యాగ్ పక్కన పడేసి సెల్ఫ్లో వేసేసి టిఫిన్ బాక్స్ పక్కన పెట్టేసేసి లోపల రూమ్లోకి పోయి తాళం వేసేసుకొని సెల్ ఫోన్ తీసుకుపోయినాడంటే సంథింగ్ హ్యాపెన్, ఏదో జరుగుతుంది అని మనం గమనించాలి. వాళ్ళు చిన్నపిల్లలు కాదు. హై స్కూల్లో ఉన్నప్పుడు అయితే నర్సరీ మొదలుకొని 8th వరకు లేదా 6th వరకు అన్ని మీతో షేర్ చేసుకుంటారు. మీరు కూడా షేర్ చేసుకుంటారు, చెప్తారు. ఏం చెప్తారు? మాకు ఈరోజు ఈ క్లాస్లో ఈ ప్రోగ్రామ్ అయ్యింది, మాది మేము ఈ రకమైనటువంటి దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్నాం. సో కాబట్టి మీరు దగ్గర ఉండి మరీ ఏంటిది షాప్కి పోవడం, తీసుకురావడం, ఎవ్రీథింగ్ మీరే సపోర్ట్ చేసేవారు. మరి ఇంటర్మీడియట్ ఇది డిసైడింగ్ ఫ్యాక్టర్. ఈ 2 years జర్నీ మీరు సపోర్ట్ చేయకపోతే ఎట్లా? ఇది టీనేజ్, చాలా సెన్సిటివ్ అండ్ డేంజరస్ స్టేజ్. పిల్లలు బాగుపడడానికి కానీ లేదా ఇంకో రకంగా ఇబ్బంది పడడానికి కానీ. ఈ టైంలో ఇప్పుడు 2 రూములు ఉండని 3 రూములు ఉండని ఎన్నెన్నో ఉండని, ఏది మంచి కానీ చెడు కానీ మనం కూర్చోబెట్టి మాట్లాడితే షేర్ చేసుకోవాలి. అంటే చెప్పాలి, పిల్లలు ఓపెన్గా చెప్పాలి. అది మంచి కానీ చెడు. మంచి అయితే ఓకే రైట్ గో హెడ్ ఇట్లా వెళ్ళు అని చెప్తారు. ఒకవేళ ఇబ్బంది ఉందనుకో, లేదు ఇట్లా కాదు ఇట్లా చేయి, మన ఎక్స్పీరియన్స్ అనేది కాదు. సో మీ పిల్లలకు మీరే టైం ఇవ్వలేని పరిస్థితిలో ఉంటే మీరు ఎంత సంపాదించినా ఏం చేసినా కూడా ఫైనల్గా ఏమంటాడంటే నువ్వేం చేయలేదని అంటాడు, తిడతారు. ఇంకా అప్పుడు రకరకాల, ఎందుకంటే మేము చూస్తూనే ఉన్నాం, మా వాడు మా మాట వినడం లేదు, సెల్ ఫోన్ రాత్రి 12 వరకు ఆడుతున్నాడు, ఇంతకుముందు అయితే PUBG గేమ్ ఉండేది, ఇప్పుడైతే ఇంకా వేరే గేమ్లు ఆడుతున్నారు లేదా ఏదో చూస్తున్నారు. సో కాబట్టి అప్పుడు మనం ఎంత టైం అయితే ఇచ్చి చిన్నప్పుడు దగ్గర తీసుకొని వారి యూనిఫామ్ మొదలుకొని బుక్స్ అట్టలు కూడా వేయించి ఉంటారు, పిన్స్ కూడా కొట్టింటారు, పేర్లు కూడా రాసిచ్చి ఉంటారు చిన్న. అంత ఇనిషియేట్ చేసి ఇంట్రెస్ట్గా చేసినప్పుడు ఈ 2 సంవత్సరాలు మీరు ఎందుకు తీసుకోకూడదు? తీసుకోవాలి. మనం చేసే తప్పే అది. సో కాబట్టి యాజ్ ఏ పేరెంట్గా నేను మాట్లాడుతున్నా, ఎందుకంటే నా పిల్లలు చదివారు, మా బాబు చదువుతున్నాడు అని చెప్తున్నాను, నాకు కూడా ఎక్స్పీరియన్స్ కాబట్టి. మా పిల్లలు కూడా ఇంతకుముందు ఆన్లైన్ స్టార్ట్ కాకముందు, కరోనా స్టార్ట్ కాగానే సెల్ ఫోన్ చూడాలి, లేట్గా లేయాలి, టైం వేస్ట్ చేయాలి. టైం వేస్ట్ అంటే నాకు చాలా కోపం వస్తుంది. ఒకరికి ఆన్లైన్ క్లాసెస్ టైమ్స్ ఇన్స్టిట్యూట్ ద్వారా క్యాట్ కోచింగ్ స్టార్ట్ చేసాం. వాళ్ళు బిజీ అయిపోయారు. ఇప్పుడు మాకే టైం లేని పరిస్థితులు ఉండదు కరోనా టైం. రెండో ఆమెకు ఇంజనీరింగ్ జాయిన్ చేసాం, ఆమె కూడా ఆన్లైన్ క్లాసెస్. మా వాడికి 10th క్లాస్ అప్పుడు, వాడు కూడా ఆన్లైన్ క్లాస్. కాబట్టి ఎవరు బిజీ వాళ్ళు. కానీ ఎక్కడ ఆపరేట్ చేయాలని మా ముందరే
హాల్లోనే. అది చేయాలి, అది అవకాశం మనము కల్పించాలి. తప్పు జరుగుతుండొచ్చు, పిల్లలు తెలియక జరుగుతుండొచ్చు, ఇది తప్పు రాని మనం చెప్పాలి. చెప్పకపోతే ఇప్పుడు తప్పు అని చెప్పకపోతే రేపు పొద్దున మనం చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఎందుకంటే సెల్ ఫోన్ వలన ఇప్పుడు మనతో చెప్పుకోని విషయాలు ఫ్రెండ్స్తో చెప్పుకుంటారు. అంటే వాళ్ళు వింటారు, ఏదో రకరకాల డైరెక్షన్స్ ఇస్తారు. కాబట్టి మనం ఇది కాదు, ఇది మంచి, ఇది చెడు అని మనమే చెప్పే పరిస్థితులు ఉంటే అటువంటి జరగకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ ఈ సార్ వాళ్ళు చెప్పినట్లు మనకి ఎగ్జామినేషన్స్ ఏదైతే 50% క్వాలిఫైయింగ్ అన్నాడు, తర్వాత డిమాండ్ అనే ఎగ్జామినేషన్ మీరు యొక్క ప్రిపరేషన్ బట్టి ఎగ్జామినేషన్స్కి అప్లై చేయడం జరుగుతుంది. మీకు ఎడ్యుకేషన్ లోన్ కూడా మీకు చెప్పడం జరిగింది. సో కాబట్టి ఈ ఉన్న టైంలో ఇందాక శ్రీమన్నారాయణ చెప్తూ సార్ మళ్ళీ మాకు తెలియదు కాబట్టి నెక్స్ట్ సెషన్ పెడితే బాగుంటుంది అనేది ఒక క్వశ్చన్ అడిగాడు. అది పాసిబిలిటీ ఉంటే 99.9% ట్రై చేస్తాము. లేదు అంటే మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా నా దగ్గరికి రండి. 5:30 తర్వాత మీ టైం వేస్ట్ కాదు, నా టైం వేస్ట్ కాకుండా గంట కానీ 2 గంటలు కానీ 9 వరకు కానీ కూర్చొని మీకు ఎక్స్ప్లెయిన్ చేసే బాధ్యత నాది. ఒకవేళ నాకు తెలియకపోయినా మీరు అడిగే క్వశ్చన్స్కి ఆన్సర్ చేయలేని పరిస్థితుల్లో నేను ఉంటే మీ నంబర్ నేను తీసుకొని మళ్ళీ వాళ్ళతో కాంటాక్ట్ చేసి పూర్తి ఇన్ఫర్మేషన్, లేదా అప్పుడే ఆన్లైన్లోనో లేదా మాట్లాడటమో ఉంటాయి. మళ్ళీ ఇంతమంది గ్యాదర్ అవుతామా లేదా అనేది సెకండరీ. అందరు బిజీ, మీరు బిజీ, మేము బిజీ, పిల్లలు బిజీ. సో కాబట్టి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మా దృష్టికి తీసుకురండి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. లాస్ట్ ఇయర్ HCL టెక్బీలో ఇట్లా నేను చెప్తే వినలే. అంత డబ్బులు ఏదో కొంత అమౌంట్ అంటే 20-25,000 ఎంత కడితే అయిపోతుంది, ఎగ్జామ్ ఉంటుంది, దానికి తర్వాత హైయర్ స్టడీస్ వాళ్ళే చదివిస్తారు అని చెప్పాను. ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి వాళ్ళు ఒక పేరెంట్ ఏమో 2-3 పేరెంట్స్ రోజు రావాలి, 2 గంటలు కూర్చోవాలి నా దగ్గర, సాయంత్రం 5:30 నుంచి 7:30 వరకు. ఒకనొక స్టేజ్లో విసుకొచ్చింది, వీళ్ళు ఎందుకు వస్తున్నారని అంత కోపం వచ్చింది నాకైతే. సొల్యూషన్ రాదు, డెసిషన్ తీసుకోరు, నమ్మరు. ఈ రకమైన కాంట్రవర్సీ స్టేట్మెంట్లు వాళ్ళ మైండ్లో దిగుతున్నాయి. 2 కట్టారు, 3 వాళ్ళకు కూడా సార్ మీరు అడ్జస్ట్ చేయండి, నేను మళ్ళీ 1 వీక్ 10 డేస్కి ఇస్తానంటే సరే నేను కడతానని కట్టాను. కట్టిన తర్వాత ఇంటికి పోయిన తర్వాత సేమ్ ఇందాక సార్ అన్నట్టు ఏసీసీఏ అంటే ఏంటిది, దానికి ఏం ప్రయారిటీ ఉంటుంది అనేది ఫస్ట్ స్టార్ట్ అవుతుంది. హెచ్సిఎల్ ఏంటిది అనేది ఇదే జరిగి వాళ్ళు పోయి ఒకసారి వద్దు సార్, ఒకసారి క్యాన్సిల్ చేయండి సార్ అంటే మీ ఇష్టం అమ్మా, క్యాన్సిల్ చేయమంటే చేస్తానన్నా. క్యాన్సిల్ చేద్దామని అనుకుంటే ఒక 2 days 3 days తర్వాత వాళ్ళ ఫాదర్ ఆటో డ్రైవర్, ఆటో ఉంటుంది వాళ్ళు పోయారు. తుక్కుగూడలో ఉంటుంది అది మెయిన్ బ్రాంచ్ ట్రైనింగ్ సెంటర్. తర్వాత మన గచ్చిబౌలిలో ఇంకో సెంటర్ ఉంటుంది. కరోనా టైంలో అక్కడికి పోయారు, క్యాంపస్ చూశారు, మాట్లాడారు, వాళ్ళకు లోపల కలవ చేయలేదు. మళ్ళీ గచ్చిబౌలి ఉంటుంది, అక్కడ విజిట్ చేయమంటే అక్కడ విజిట్ చేశారు. ఆ గేట్ దగ్గర నుంచి ఫోన్ చేశారు, సార్ అవకాశం ఉంటే మళ్ళీ మీరు ఫీజు కట్టండి సార్, ఇది తీస్తే లాస్ట్ అండ్ ఫైనల్, మళ్ళీ కట్టేది ఏమి ఉండదన్నా. సరే కట్టాను, క్యాన్సిల్ చేసేది ఉంటుందని చెప్పారు. ప్లేస్ అయ్యారు, అంటే ముగ్గురు కూడా సెలెక్ట్ అయ్యారు. 6 నెలలు ట్రైనింగ్. ఎంత బ్యూటిఫుల్ ఇంగ్లీష్ అంటే ఖచ్చితంగా శ్రీమన్నారాయణ 100% చెప్తున్నా నేను. వాళ్ళ లాంగ్వేజ్ క్లాసెస్ అనేది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. 6 monthsలోనే వాళ్ళ కమ్యూనికేటివ్ స్కిల్స్ కూడా పెరుగుతాయి. 6 నెలల్లో ఆ పిల్లలు ఎంత బ్రహ్మాండంగా మాట్లాడుతున్నారంటే ఇంగ్లీషు. మేము చాలా క్లాసెస్ పెట్టించాము. 2nd year పిల్లలు ఇక్కడ ఉన్న వాళ్ళకి ఐడియా ఉంటుంది. లాస్ట్ ఇయర్ షుగుప్తా అండ్ ప్రత్యూష వాళ్ళిద్దరు అమ్మాయిలు, 2 ప్లేస్ అయ్యారు. చెన్నైలో జాబ్ చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళ శాలరీ మినిమం ఇప్పుడు 20,000 ప్లస్ ఎంతో ఉంది. ఇప్పుడు ఆమె, సార్ మీరు ఏదైనా అవకాశం ఇస్తే చెప్పండి సార్, నేను వచ్చి గైడ్ చేస్తాను పిల్లలకి, పేరెంట్స్కి అనేది. నేను చెప్పినా నమ్మని పరిస్థితి, ఎన్ని రకాలము చెప్పినా కూడా చాలా లైట్గా తీసుకునేవారు. ఫైనల్గా ఈరోజు వాళ్ళ 2వ పాపను కూడా ఏం చేశారు, ఎగ్జామ్ రాయించారు. ఆ అమ్మాయి సెలెక్ట్ అయింది. ఇప్పుడు ఆ అమ్మాయి కూడా ఆన్లైన్ క్లాసెస్లో నడుస్తూ ఉన్నాయి. ఇంకా ఆఫ్లైన్ పిలవలేదు వాళ్ళు HCL టెక్బీలో. సో సేమ్ అదే, ఇది కొత్త ప్రోగ్రామ్, మీకే కాదు నాకు కూడా కొత్త. దీనికి తెలుసుకోవడానికి, దీని గురించి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడానికి చాలాసార్లు వాళ్ళు కూడా మాకు చాలా ఓపిక్గా పేషెన్స్గా కోఆపరేట్ చేయడం జరిగింది. బ్రహ్మాండమైనటువంటి ప్రోగ్రామ్. సింపుల్, ఒకటి ఎగ్జామ్, మన ఫ్యామిలీనే ఉంది, డబ్బులు వస్తున్నాయి నాకు. ఎందుకు కొన్ని ఫ్యామిలీలు అప్పులు పాలవుతున్నాయి, కొన్ని ఫ్యామిలీలు బాగుంటున్నాయి. సింపుల్, ఒకటే
క్వశ్చన్ వేసుకుందాం. మనకు వచ్చే ఇన్కమ్ 10,000 ఉంది అనుకుందాం. 10,000 ఉంటే మనం ఎక్స్పెండిచర్ 10,000 కంటే ఎక్కువ పెట్టాలా తక్కువ పెట్టాలా? తక్కువ పెట్టాలా ఎక్కువ పెట్టాలా? తక్కువ పెట్టాలి. 10,000 కంటే ఎక్కువ పెడితే అది అన్ప్లాన్డ్. అంటే మన ఇంటి నుంచి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అకౌంటెన్సీ, బ్యాలెన్స్ షీటు, ఇవన్నీ ఇంటి నుంచే స్టార్ట్ అవుతుంది. ఇది ప్రాక్టికల్గా మేము నాన్ క్వాలిఫైడ్, అంటే మేనేజ్మెంట్ సైడ్ క్వాలిఫైడ్ కాదు. వీళ్ళు మేనేజ్మెంట్ సైడు, తర్వాత అకౌంటింగ్ సైడు రేపొద్దున కోర్సు చేయడం వలన దేనికి ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి, దేనికి పెట్టకూడదు, దేనికి పెడితే ఎంత రిటర్న్స్ వస్తాయి, దానివల్ల ఏం బెనిఫిట్స్ ఉంటాయి అనేది ఆ పిల్లలు చెప్పగలుగుతారు. ఫైనాన్షియల్ అడ్మినిస్ట్రేషన్ అంటారు. ఈ అకౌంటింగ్ సిస్టమ్ అంతా ఏ కంపెనీ తీసుకున్నా, ఈవెన్ సోకాల్డ్ మన గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ తీసుకున్నప్పటికీ కూడా ఫైనాన్షియల్ అడ్మినిస్ట్రేషన్ కరెక్ట్గా ఉన్నప్పుడే అన్నీ కూడా బాగుంటాయి. చెప్పాను కదా ఇందాక, మన ఇల్లు కరెక్ట్గా మెయింటైన్ కావాలి నెలకు అంటే ఫాదరు మదర్ ఇద్దరు కోఆర్డినేషన్తో, ఒకరు ఎక్కువ ఖర్చు పెట్టేసి ఒకరు పొదుపు చేద్దామన్నా కూడా కుదరదు. ఇద్దరి యొక్క సమన్వయంతోనే, వాళ్ళ యొక్క కాంబినేషన్స్తోనే వాళ్ళు డిస్కషన్ చేసిన తర్వాత అత్యవసరం ఉన్న దానికి వాడుకోవాలి, అనవసరమైన దానికి ఖర్చు పెట్టకూడదు అని ఎంత మనం ప్లాన్ చేస్తే మన ఫ్యామిలీ, మన పిల్లల ఫీజులు కానీ లేకపోతే రెగ్యులర్ మెయింటెనెన్స్ కానీ ఇవన్నీ మీట్అవుట్ కావాలంటే ఒక ప్లానింగ్ అని. దాన్ని ఏంటంటే ఇక్కడ మన బ్యాలెన్స్ షీట్ తయారవుతుంది, వచ్చే ఇన్కమ్ ఎంత, పోయే ఇన్కమ్ ఎంత. సో దానికే ఇదంతా ఇందాక చెప్పినట్టు గ్లోబలైజేషన్ కానీ లేకపోతే ప్రపంచం అంతా కూడా, లేకపోతే ఇదేది చార్టెడ్ అకౌంటెంట్కి సంబంధించి కానీ ఏసీసీఏకి సంబంధించి కానీ ఏ కంపెనీ అయినప్పటికీ కూడా మనకు వచ్చే ఇన్కమ్ తర్వాత పోయే ఎక్స్పెండిచర్, అంటే ఎక్స్పెండిచర్కి సంబంధించి వీళ్ళ యొక్క సర్వీసెస్ అనేది చాలా అవసరం. ప్రతి కంపెనీలో ఎంప్లాయీస్ అక్కడ కొంత, అంటే డిపెండ్స్ అపాన్ కంపెనీ, అక్కడ ఉన్నటువంటి రొటేషన్, మనీ యొక్క రొటేషన్ లేదా కంపెనీ ఎంప్లాయీస్ని బట్టి ఆ కంపెనీ యొక్క స్టేటస్ని బట్టి రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా ఎందుకు ప్రయారిటీ ఇస్తున్నారు అని అంటే డబ్బులు వస్తున్నాయి కానీ మనము ఫైనల్గా ఎవరి దగ్గరికి పోతున్నాం, చార్టెడ్ అకౌంటెంట్ దగ్గర, సిఏ దగ్గరికి పోతున్నాం, లేదా నాన్ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ దగ్గరికి పోతున్నాం, అడ్వైజ్ తీసుకుంటున్నాం. మనం ఏం చేయాలి, ఆ ఇంటర్న్షిప్ అనేది ఏదైతే 3 years ఉందో ఆ ఇంటర్న్షిప్ 3 yearsలో కూడా మీరు చాలా అంటే నాలెడ్జ్ని గెయిన్ చేస్తారు. ఒక ఏది కంపెనీ ఆడిటర్ దగ్గర ఎట్లా చేయాలి, సో ఈ ఇంజనీర్లు కానీ డాక్టర్లు కానీ వీళ్ళకంటే కూడా ఎక్కువ ఇన్ఫర్మేషన్ లేదా ఎక్కువ ప్యాకేజెస్ కానీ లేదా ఎక్కువ ఎర్న్ చేసేది ఎవరు అంటే వీళ్ళే. అది తెలియదు చాలామంది. 100% మేము ఈ ప్రోగ్రామ్ ద్వారా మిమ్మల్ని ఎందుకు ప్రమోట్ చేయాలని అనుకుంటున్నాము అంటే మంచి ఫ్యూచర్ ఇవ్వాలి. మాకేముంది, ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత మాకు సంబంధం లేదు, బట్ ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత కూడా మేము సపోర్ట్ చేస్తామని అంటున్నాం ప్రతి స్టూడెంట్కి. సో ఎందుకు అని అంటే రేపు మీరు అంటే ప్రతి స్టూడెంట్ కూడా, ఒక స్టూడెంట్ మంచిగా చదువుకొని మంచిగా సెటిల్ అవుతే ఆ సర్కమ్స్టెన్స్, ఆ ఫ్యామిలీ అంతా కూడా చాలా డెవలప్మెంట్ కావడం జరుగుతుంది. అది జగమెరిగిన సత్యం. సింపుల్ ఎగ్జాంపుల్ మీరు చూసింటారు, మీ ఫ్యామిలీలో మెంబర్స్ చూసింటారు, మీ రిలేటివ్స్ కూడా చూసింటారు. చెప్తూ ఉంటాం, మన గౌరవాన్ని చెప్తుంటాం, వాళ్ళకి ఇన్ని వచ్చినాయి, ఈ ర్యాంక్ వచ్చింది, పలానా కాలేజీలో జాయిన్ అయినారు. అట్లనే మన పిల్లలు కూడా మన పలానా కంపెనీలో, ఇప్పుడు డెల్లాయిట్ కానీ జీవై ఏది ఉంది సార్, ఈవై ఓ టాప్ ఈవై అసలు కంపెనీ నేను కూడా వెళ్ళలేదు, టాప్ కంపెనీస్ ఇవన్నీ 8 కంపెనీస్ 9 కంపెనీస్ మన హైదరాబాద్లోనే ఇంటర్మీడియట్ అనేది అయిపోయిన తర్వాత డెల్లాయిట్లో మనకు ప్రామిస్ చేశారు సార్ వాళ్ళు, ఏంటిది ఇంటర్న్షిప్ ఇప్పిస్తాం సార్ అని. సో మీకు ఫైనాన్షియల్ కూడా సపోర్ట్ దొరుకుతుంది. కాబట్టి మీరు 1కి 2 సార్లు ఆలోచించుకోండి, ఎందుకంటే వాల్యుబుల్ టైం ఇచ్చారు సార్ వాళ్ళు కూడా, మనకు చాలా వాల్యుబుల్ టైం ఇచ్చి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ మనతో షేర్ చేసుకోవడం జరిగింది. సో దీన్ని మీరు ప్రాపర్గా యూజ్ చేసుకోండి, టైం వేస్ట్ చేయదు. ఇప్పుడు ఈ రోజు జరిగింది, బై సాటర్డే నెక్స్ట్ 26 నుంచి క్వార్టర్లీ ఎగ్జామినేషన్ స్టార్ట్ అవుతాయి. కాబట్టి ఈ మధ్యకాలంలో ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు మా దృష్టికి తీసుకురండి. అవసరం అనుకుంటే డెఫినెట్గా వీ విల్ అరేంజ్ వన్ మోర్ ప్రోగ్రామ్, ఓకే, 1 more సెషన్, రైట్. సో కాబట్టి పిల్లలు కూడా, మీరు కూడా మీ పేరెంట్స్తో షేర్ చేసుకోవాలి, చెప్పాలి, ప్రతిదీ చెప్పాలి. మంచి జరిగినా చెడు జరిగినా చెప్పకపోతే మీరు ఏం చేస్తారు, మిమ్మల్ని మీరు మోసం చేసుకున్న వాళ్ళు అవుతారు. కాబట్టి ఈ ప్రోగ్రామ్, ఈ ఏసీసీఏ ప్రోగ్రామ్ ద్వారా మీరు మ్యాక్సిమం దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వచ్చిందని నేను అనుకుంటున్నాను. యాజ్ ఏ స్టూడెంట్గా మీరు కూడా మీ పేరెంట్స్కి చెప్పండి, రాని పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా. సో దానికి సంబంధించిన ఫీజు డీటెయిల్స్ కానీ ఏదైనా ఉంది అని అంటే మేడం వాళ్ళు మీకు చెప్తారు అది. సో సాటర్డే లోపల ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు మీరు నేమ్స్ ఇవ్వండి,
డెఫినెట్గా వీ విల్ స్టార్ట్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ద క్వార్టర్లీ ఎగ్జామ్స్. ఓకే, సో ఇక్కడ వచ్చినటువంటి పేరెంట్స్కి తర్వాత మ్యాక్స్మెన్ అండ్ లక్ష్య ఇన్స్టిట్యూట్ వాళ్ళకు ప్రత్యేకించి నేను ధన్యవాదాలు చెప్తున్నాను. ఇవ్వడం జరిగింది. పిల్లలను ఉద్దేశించి ఏసీసీఎఫ్ ప్రోగ్రాము దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏసీసీఎఫ్ ప్రోగ్రామ్ గురించి చాలా నిజంగా చెప్పాలంటే మా ప్రిన్సిపల్ సార్ చాలా నేర్పుతారు. అట్ ద సేమ్ టైం పిల్లలకి కూడా నేర్పించాలి. అది ఇది కూడా యాజ్ అ లెక్చరర్ కూడా కొత్త సంవత్సరం కొత్త ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవాలి. పిల్లలకి కొత్త కొత్త అవకాశాలు ఏ ప్రిన్సిపల్ సార్ ఇన్స్పిరేషన్ అందరికీ కూడా. సో ఇక్కడ ఏసీసీ